హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2025కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. మా ఛానల్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి అంశము మీకు ప్రతి నెల అప్లోడ్ అవుతుందండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా వార్తల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు. సో మనకి సెప్టెంబర్ మంత్లో ఏవైతే న్యూస్లో పేర్లు వినిపించాయో వాటికి సంబంధించి ఆ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అందులో మొదటిది పోలవరం సోమశిల ప్రాజెక్టులను అనుసంధానించేందుకు 58,000 కోట్ల అంచనాతో ఒక కొత్త ప్రతిపాదనను జలవనరుల శాఖ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సో పోలవరం బనకచెర్ల మనం వింటున్నాం కదండి, పోలవరం సోమశిల ప్రాజెక్టు కూడా అనుసంధానిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 58,000 కోట్ల అంచనాతో ఒక కొత్త ప్రతిపాదనను జలవనరుల శాఖ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందండి. ఒకవేళ పోలవరం బనకచెర్ల కనుక పూర్తవ్వకపోతే ఈ పోలవరం సోమశిల చేపడితే బాగుంటుంది, దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఆలోచించండి అని తీసుకురావడం జరిగింది. ఈ ప్రతిపాదన వల్ల సుమారు 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, అలాగే 6 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నదిపై ఏలూరు జిల్లాలో ఉందండి. అలాగే సోమశిల ప్రాజెక్టు పెన్నా నదిపై పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. సో అది మనకి పోలవరం సోమశిల అనుసంధానం అనేది వార్తల్లో ఉందండి. అలాగే వెలిగొండ కాలువ ఆధునీకరణకు 456 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఈ వెలిగొండ ప్రాజెక్టు కూడా మనకి న్యూస్లో ఉంది. ఈ ప్రాజెక్టు కృష్ణానది జలాలను కరువు ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతాలకు మళ్లించి ఒక కీలకమైన ప్రాజెక్ట్ వెలిగొండ ప్రాజెక్ట్. దీని అధికారిక పేరు పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించబడి ఉంది. సో ఆ విధంగా మనకి వెలిగొండ కూడా న్యూస్లో ఉందండి. పట్టిసీమ పూర్తయి 10 ఏళ్ళు అయ్యింది. సో అందువల్ల పట్టిసీమ పథకం మనకు వార్తల్లో నిలిచింది. ఇది గోదావరి జలాలను కృష్ణా జలాలతో కలిపి ఒక నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అండి. ఇది పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది గోదావరి జలాలను కృష్ణా జలాలతో కలుపుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఉంది. నెక్స్ట్ వరిక పుడిసెల ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్లోని కరువు ప్రాంతాలైన పల్నాడు జిల్లా మెట్ట ప్రాంతాలకు సాగు మరియు తాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించబడిన ఒక ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు ఈ వరిక పూడిసెల ఎత్తిపోతల పథకం అండి. ఇది ఎప్పటి నుంచో నిర్మించాలని అనుకుంటున్న ప్రాజెక్ట్ అలాగే పెండింగ్లో ఉందండి. దశాబ్దాల కాలం నాటి ఈ ప్రాజెక్టు కల ఇటీవల కాలంలో అటవీ మరియు పర్యావరణ అనుమతులు లభించడంతో నిర్మాణ దశకు చేరుకుంది. వరికపుడి వాగు కృష్ణానది ఉపనది అనమాట అండి ఇది. సో ఏ నదికి ఉపనది అంటే కృష్ణానదికి ఉపనది. నాగార్జున జలాశయం బ్యాక్ వాటర్ సమీపంలో కలుస్తుంది. ఇది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లాలో ఉందన్నమాట ఈ వరిక పూడిసెల ప్రాజెక్ట్ అనేది ఎత్తిపోతల పథకం. సో మొత్తం లక్ష్యం 1.25 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించనున్నారు. సో అది ఈ వరిక పూడిసెల ఎత్తిపోతల పథకం అండి. రాజధాని ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అమరావతికి వరద ముప్పు లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడంలో భాగంగా 2 కొత్త ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు. ఇవి ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ సూచనల మేరకు అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్లో భాగంగా వీటిని నిర్మించనున్నారు. సో చూసుకోండి, అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్ను రూపొందించిన సంస్థలు ఏంటి అంటే ఒకటి ప్రపంచ బ్యాంకు, ఇంకొకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, 2 కలిపి అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందించే దానిలో భాగంగా ఈ కొత్తగా 2 ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు. అందులో మొదటిది ఉండవల్లి దగ్గర కొండవీటి వాగు వద్ద అదనపు పథకం. ఆల్రెడీ ఉన్న పథకానికి ఇంకొంత ఎక్స్టెన్షన్ అనమాట, అదనపు పథకం. ఇది 8,400 క్యూసెక్కులు కొండవీటి వాగు వరదను మరింత సమర్థవంతంగా ప్రకాశం బ్యారేజ్లోకి ఎత్తిపోయడం అనేది ఒకటి. 2 వైకుంఠపురం వద్ద ఎత్తిపోతల పథకం 5,650 క్యూసెక్కుల కృష్ణానదికి ఎగువన ముంపు నీటిని రాజధానిలోకి రాకుండా మళ్లించి నదిలోకి పంపడం అనేది దీని ఉద్దేశం. సో ఈ 2 కొత్త ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారండి. ఒకటి ఉండవల్లి కొండవీటి వాగు వద్ద, 2 వైకుంఠపురం వద్ద ఒక ఎత్తిపోతల పథకం. ఇప్పటికే తొలి విడతగా 237 కోట్లతో కొండవీటి వాగు వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఒకటి నిర్మించారండి. ఉండవల్లి వద్ద ఆల్రెడీ ఉంది. దీని సామర్థ్యం 5,000 క్యూసెక్కులు. అది సరిపోవట్లేదు అనమాట. దాన్ని మరింత పెంచడం కోసం
ఈ కొత్తగా ఉండవల్లి దగ్గర 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసేలాగా పథకాన్ని రూపొందించనున్నారు. సో ఇది వరద నీటిని ప్రకాశం బ్యారేజ్లోకి ఎత్తిపోసే పథకం అనమాట. ప్రపంచ బ్యాంక్ మరియు ఏడీబీ సంస్థల అధ్యయనాల ప్రకారం గతంలో కృష్ణానదికి వచ్చిన గరిష్ట వరదను 11.43 లక్షల క్యూసెక్లుగా లెక్కించారు వాళ్ళు. మరియు 100 ఏళ్లలో కురిసే గరిష్ట వర్షపాతాన్ని 222 మిల్లీమీటర్లను దృష్టిలో ఉంచుకుని అదనపు సామర్థ్యం అవసరమని తేల్చారు. సో ఇప్పుడు పోస్తున్న 5,000 ఈ క్యూసెక్లు ఏదైతే ఉందో అది సరిపోదని, అదనపు ఎత్తిపోతలు అనేది అవసరం అవుతుందని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రణాళిక ద్వారా మొత్తం ముంపు నీటిని మొత్తం 12,350 క్యూసెక్కుల కంటే ఎక్కువ సామర్థ్యం ఎత్తిపోయడానికి ఇప్పుడు మనకి వీలు కలుగుతుంది ఈ ప్రాజెక్టులన్నిటి వల్ల. సో ఇది గుర్తుపెట్టుకోండి వాల్యూ 12,350 క్యూసెక్కులు ఎత్తిపోయగల సామర్థ్యాన్ని ఇప్పుడు మన రాజధాని ప్రాంతంలో డెవలప్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇది రెగ్యులర్గా వార్తల్లో ఉంది, పోలవరం బనకచెర్ల. గోదావరి నదిలో వరద రూపంలో సముద్రంలో వృధాగా పోతున్న మిగులు జలాలను కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమతో సహా నీటి లోటు ఉన్న ప్రాంతాలకు తరలించడం కోసం సుమారు 200 టీఎంసీల మిగులు నదీ జలాలను, వరద జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించే ఉద్దేశంతో ఈ పోలవరం బనకచెర్ల అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నారండి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9.14 లక్షల కొత్త హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, అలాగే 80 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ, అక్కడి నుంచి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదిలోకి మళ్లించి అక్కడి నుంచి లిఫ్టులు, కాలువలు, సొరంగాల ద్వారా నల్లమల కొండల మీదుగా బనకచెర్ల కాంప్లెక్స్, ఇది కర్నూలు జిల్లాలో ఉందండి, అక్కడి వరకు తరలించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇది 3 విభాగాల్లో దీన్ని 3 సెగ్మెంట్లుగా దీన్ని నిర్మించాలనుకున్నారు. మొదటిది పోలవరం ప్రకాశం బ్యారేజ్, అంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీటిని మళ్లించడం అండి. గోదావరి జలాలను పోలవరం జలాశయం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తరలించడం మొదటి సెగ్మెంటు. రెండో సెగ్మెంట్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లపల్లి జలాశయానికి ఆ నీటిని తరలిస్తారు. సో ప్రకాశం బ్యారేజ్ వద్ద వైకుంఠపురం నుంచి నీటిని ఎత్తిపోసి బొల్లపల్లి వద్ద నిర్మించబోయే జలాశయంలో నిల్వ చేస్తారు. నెక్స్ట్ అక్కడి నుంచి బనకచెర్లకి పంపిస్తారు. బొల్లపల్లి జలాశయం నుంచి బనకచెర్ల కాంప్లెక్స్కి, బొల్లపల్లి నుంచి బనకచెర్ల కాంప్లెక్స్ వరకు లిఫ్ట్లు, సొరంగాల ద్వారా నీటిని తరలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ పోలవరం బనకచెర్ల అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడ మధ్యలో ఈ బొల్లపల్లి జలాశయం అనేది ఎక్కడ నిర్మించబోతున్నారంటే పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలంలో దీన్ని నిర్మించాలనుకుంటున్నారు. ఈ ప్రాంతాలన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తరచుగా వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కడ ఉంది, జాగ్రఫీలో అడగచ్చు, కరెంట్ అఫైర్స్లో కూడా మనకి ఈ క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉంది. సో ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకి సుమారు 81,900 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు 13,068 కోట్లతో ఉత్తరాంధ్రలో ఉన్న 9 ప్రాజెక్టులు పూర్తి చేయాలని తొలుతగా నిర్ణయించారండి. సో అర్జెంటుగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయాలని దానికి ఎంత అంచనా వేశారంటే 1368 కోట్లు. సో 1368 కోట్లతో 9 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించారండి. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మొత్తం 86 అండి. అది ఉత్తరాంధ్ర అయి ఉండొచ్చు, రాయలసీమ అయి ఉండొచ్చు, ఓకే, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, మొత్తం కలిపి మొత్తం 86 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇవన్నిటిని పూర్తి చేయడానికి 1,16 లక్షల కోట్లు అవసరం అవుతుంది అనేది అంచనా. సో ఇంత బడ్జెట్తో ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ పూర్తి చేయలేరు కాబట్టి ముందుగా ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న 9 కీలక నదీ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1368 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందండి. చదివేటప్పుడు ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. అలాగే నేను చెప్పిన మ్యాటర్లో ఏదైనా తప్పు ఉండి మీరు అది కనిపెడితే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఆ తప్పుని సరి చేసుకుంటూ నేను కామెంట్ని పిన్ చేస్తానండి. నా వీడియో మీరు ఏది చూసినా నేను ముందు పిన్ చేసిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. అంటే నేను చెప్పిన వీడియోలో ఏదన్నా చిన్న చిన్న తప్పులు దొరికినట్లయితే వాటిని సరిచేస్తూ నేను కామెంట్ని పిన్ చేస్తానండి. మా వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము అందిస్తున్నామండి. సో ఇందులో ఈ 9 ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఏంటి అంటే మొదటిది వంశధార ప్రాజెక్ట్ అండి. దీన్నే BRR వంశధార అంటారు. BRR అంటే భవనం వెంకట్రామిరెడ్డి వంశధార ప్రాజెక్ట్. మెయిన్ ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉందనేది చూసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇప్పుడు దీనికోసం 170 కోట్లతో వంశధార రెండో భాగం అనమాట అండి.
రెండో భాగంలో రెండో దశలో ఇక 3 ప్యాకేజీలు మిగిలినాయి అంటండి. వాటిని పూర్తి చేస్తే ఒక 20,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు లభిస్తుందని చెప్పి అర్జెంటుగా ఈ వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి 170 కోట్లు కేటాయిస్తున్నారు. నెక్స్ట్ తోటపల్లి బ్యారేజ్, ఇది విజయనగరం జిల్లాలో ఉంది. దీనికోసం సుమారు 112.84 కోట్లతో 2 ప్యాకేజీ పనులు పూర్తి చేసి 47,188 ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించాలి. ఇది నాగావళి నది మీద ఉంది. సో ఏ నది మీద ఉందనేది మనకి ఇంపార్టెంట్, ఏ జిల్లాలో ఉందనేది ఇంపార్టెంట్ అండి. మెయిన్ అవి ఎగ్జామ్స్లో మన అడగడానికి అవకాశం ఉన్న పాయింట్లు అవి. వంశధార నది మీద ఉంది శ్రీకాకుళం జిల్లాలో. తోటపల్లి బ్యారేజ్ విజయనగరం జిల్లాలో నాగావళి నది మీద ఉంది. సో జిల్లాలు విడిపోవడం వల్ల అండి ఒక్కోసారి ఇవి 2 జిల్లాల బార్డర్స్లో కూడా ఉంటున్నాయండి. అటువంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ మ్యాక్సిమం నేను చెక్ చేశానండి. కొన్ని అంటే 2 జిల్లాలు బార్డర్, ఆ జిల్లాలోకి వెళ్తుంది, ఈ జిల్లాలోకి కూడా వెళ్తుంది, అలా ఉన్నాయి కొన్ని. తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ఇది కూడా విజయనగరం. ఓకేనండి. 282 కోట్లు ఖర్చు చేసి సుమారు 16,538 ఎకరాలకి నీరు అందించాలి. అలాగే 8,172 ఎకరాల స్థిరీకరణ. ఇది చంపావతి నది మీద ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఉందండి. నెక్స్ట్ మహేంద్ర తనయ అప్సోర్ రిజర్వాయర్, ఇది శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తనయ నది మీదే ఉంది. ఇక్కడ సుమారు 506 కోట్లు ఖర్చు పెట్టి 24,600 ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించాలనుకుంటున్నారు. హీరమండలం ఎత్తిపోతల పథకం శ్రీకాకుళం, ఇక్కడ 176.35 కోట్లతో సుమారు 2,10,000 ఎకరాలను ఆయకట్టు స్థిరీకరించాలని అనుకుంటున్నారు. ఇది వంశధార నది మీద ఉంది. నెక్స్ట్ వంశధార నాగావళి నదుల అనుసంధానం శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. ఇది నాగావళి వంశధార అనుసంధానం చేద్దాం అనుకుంటున్నారు. సో దీనికోసం సుమారు 50.23 కోట్లు ఖర్చు అవుతుందని, దీనివల్ల 5,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు, 18,500 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మడ్డువలస రిజర్వాయర్, ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. పెద్దగడ్డ నది మీద ఉందండి. దీనికి సుమారు 26 కోట్లు కేటాయిస్తున్నారు. ఇది రెండో దశలో 7,300 ఎకరాలకు నీటి సరఫరా చేయనుంది. నెక్స్ట్ జంజావతి రిజర్వాయర్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. 34 కోట్లు కేటాయిస్తున్నారు. 4,000 ఎకరాలకు నీరు అందించే పనులు పూర్తి చేస్తారు. నెక్స్ట్ గణపతి నగరం బ్రాంచ్ కాలువ, ఇది విజయనగరం తోటపల్లిలో భాగంగా ఉంది. తోటపల్లి ప్రాజెక్టులో భాగంగా ఉంది. తోటపల్లి కుడి కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని 6 మండలాలకు సుమారు 15,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ గజపతి నగరం బ్రాంచ్ కాలువను తవ్వనున్నారు. సో అవి మనకి ఉత్తరాంధ్రలో పూర్తి చేయాలనుకుంటున్న 9 ప్రాజెక్టులు అండి. సో అవి మనకి వార్తల్లో ఉన్న ప్రాజెక్టులు. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ప్రభుత్వ పథకాలండి. కొత్తగా ప్రారంభించిన పథకాలు లేదా ఆల్రెడీ ప్రారంభించిన పథకాలు ఇటీవల వార్తల్లో ఏవైతే నిలిచాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మేము చేసిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో చేశామండి. దానివల్ల ఏంటంటే 70 పేజెస్ 60 పేజెస్ అలా వస్తున్నాయండి అవి. దాంతో పీడిఎఫ్ జెరాక్స్ తీయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నామండి. అన్ని పేజీలు కాకుండా పీడిఎఫ్ కాకుండా ఎంసీక్యూ కాకుండా ఇలా మ్యాటర్ రూపంలో ఇవ్వండి చాలామంది అడిగారండి. అందువల్ల ఇలా చేయడం జరిగింది. మీకు ఏది బాగుంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఇలా బాగుందంటే ఇలాగా, లేదు ఎంసీక్యూ పేజీలు ఎక్కువైనా పర్లేదు, ఎంసీక్యూ అయితే మాకు క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థమవుతుంది, అదేవిధంగా మ్యాటర్ కూడా కింద ఇస్తున్నారు కాబట్టి అలా చేయండి అంటే అలా చేద్దామండి. మీరు చెప్పండి ఎలా చేస్తే బాగుంటుందో అలాగే మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగా కూడా చేయండి అంటే మళ్ళీ ఇదే మ్యాటర్తో మళ్ళీ ఎంసీక్యూలు రెడీ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఓకేనండి. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులు మరియు నవజాత శిశువుల సంరక్షణ కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులు మరియు ఆ పిల్లలకు మాత్రమే, శిశువులకు మాత్రమే ఈ పథకం అమలవుతుంది. ఈ పథకం ద్వారా 11 వస్తువులను ఇప్పటివరకు కిట్ రూపంలో అందిస్తున్నారండి. ఇప్పుడు వాటి సంఖ్యను 13కి పెంచడం వల్ల ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది. ఇది కొత్త పథకం ఏమీ కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే. జస్ట్ ఇప్పుడు ఏంటంటే అందులో అందించే వస్తువుల సంఖ్య పెంచారు, 11 నుంచి 13కి పెంచారండి. ఈ కిట్లో దోమతెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీట్, దుస్తులు, నాప్కిన్లు, తువ్వాలు, సబ్బు పెట్టే, పౌడర్, ఆయిల్, షాంపూ, ఒక ఆట బొమ్మ, మొత్తం ఈ 11 ఉండేవండి. ఇప్పుడు అదనంగా ఒక పోర్టబుల్ బెడ్, అదేవిధంగా ఒక బ్యాగ్ని కూడా అందిస్తున్నారు. ఆ 2 చేరడం వల్ల ఇప్పుడు మొత్తం వస్తువుల సంఖ్య 13కి చేరింది.
ఒక్కొక్క కిట్కు గతంలో 1404 రూపాయలు ఖర్చు అయ్యేదండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకొక 2 యాడ్ చేస్తున్నారో అది 450 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. సో మొత్తం ఒక్కొక్క కిట్కి ఖర్చు 1954 రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఏటా సుమారు 3.20 లక్షల తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలనేది లక్ష్యం. అంటే అంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేలా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఈ పథకాన్ని 2016లో తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల నిలిచిపోయింది. మళ్ళీ ఇటీవల దీన్ని పునర్ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆటో డ్రైవర్ల సేవలు. ఇది లేటెస్ట్ పథకం అండి. అక్టోబర్ 4, 2025న మేము ప్రతి ఆటో డ్రైవర్కి ఎవరికైతే సొంత వాహనాలు ఉన్నాయోనండి, మనకి అద్దెకి తీసుకునే వాళ్ళకి పడవండి ఇవి, సొంతంగా ఆటో క్యాబ్లు ఇవి ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసే పథకం ఆటో డ్రైవర్ల సేవలోనండి. ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే అక్టోబర్ 4, 2025న ప్రారంభించారు దీన్ని. సొంత ఆటో, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ గలవాళ్ళు మాత్రమే అర్హులు. 15,000 ఆర్థిక సాయం చేస్తారు. ఈ పథకానికి సుమారు 2,90,000 మందిని అర్హులుగా గుర్తించారండి. సుమారు 435 కోట్లు ఖర్చు చేయనున్నారు. అది ఆటో డ్రైవర్ల సేవలో పథకం. నెక్స్ట్ యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, అది బిలో పావర్టీ లైనా అబోవ్ పావర్టీ లైనా, పేదవారా ధనికులు అనేది చూడకుండా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఒక కీలకమైన పథకం అండి. ఈ పాలసీని ఆయుష్మాన్ భారత్ మరియు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ రెండూ కలిపి ఒక హైబ్రిడ్ విధానంలో దీన్ని అమలు చేయడానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. ఈ పాలసీలో కుటుంబాలకు ఆర్థిక స్థితి ఆధారంగా రెండు విధాలుగా విభజించి ఇందులో కవరేజ్ని ఇస్తారు. అంటే ఆర్థిక పరంగా అంటే ఒకరు బిలో పావర్టీ లైన్, ఇంకొకరు అబోవ్ పావర్టీ లైన్ రూపంలో విడగొడతారు అనమాట అండి. బిలో పావర్టీ లైన్లో ఉండే కుటుంబాలు అనగా పేద కుటుంబాలు సుమారు 1.43 కోట్ల కుటుంబాలను అంచనా వేశారండి. వీళ్ళ కోసం సుమారు 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించనున్నారు. అలాగే అబోవ్ పావర్టీ లైన్ కుటుంబాలు, మధ్యతరగతి ఉన్నత కుటుంబాలు, వీరికి సుమారు 2.5 లక్షల వరకు లేదా 2.5 లక్షలు లేదా కనీసం 5 లక్షల వరకు దీన్ని అందించనున్నారండి ఉచిత వైద్యాన్ని. అంతకు మించి ఎక్కువైతే అది వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులు కూడా ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పథకం కింద మొత్తం 3,257 రకాల వైద్య చికిత్సలను కవర్ చేస్తారు. దాదాపు 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేకంగా 324 వైద్య సేవలను కేటాయించారు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా అందించే చికిత్సలు ఉన్నాయో వాటిని అందించడానికి అవకాశం కల్పిస్తూ వాటి సేవలను పెంచారనమాట. 324 సేవలని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అందిస్తాయి. ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్స సంబంధించి ముందస్తు అనుమతి కేవలం 6 గంటల్లోనే ఇవ్వతారు. కేవలం జస్ట్ మనం అప్లై చేసిన 6 గంటల్లోనే మనకు అనుమతి వచ్చేస్తుంది అంటండి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వ బీమా కంపెనీ నుంచి టెండర్ ఆహ్వానించింది. సో బీమా కంపెనీలు ఏమో 2.5 లక్షల వరకు అవి కవర్ చేస్తాయి. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వీళ్ళు దాన్ని భర్తీ చేస్తారనమాట. సో అది ఈ పథకం అండి, యూనివర్సల్ హెల్త్ పాలసీ. నెక్స్ట్ పోలీస్ సిబ్బందికి ప్రమాద బీమా పాలసీని రెన్యువల్ చేశారు అంటే ఇంకొంచెం పెంచారు అనమాట. ఇంతకుముందు కూడా ప్రమాద పాలసీ ఉందండి వాళ్ళకి, దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బందికి గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమా పాలసీని రెన్యువల్ చేయడం జరిగింది. దేంతో ఒప్పందం కుదుర్చుకున్నారంటే న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది బెంగళూరుకి చెందిన సంస్థ. తాజా పాలసీ వలన కానిస్టేబుల్ నుంచి డీజీపీ ర్యాంక్ అధికారుల వరకు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి ర్యాంక్ ఆధారంగా సుమారు 20 లక్షల నుంచి 45 లక్షల వరకు వారికి ప్రమాద బీమా లభిస్తుంది. ర్యాంక్ ఆధారంగా అంటే ఓకే, తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు కొంత అమౌంట్ తగ్గుతుంది, హై ర్యాంక్ ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. హోంగార్డులకు 10 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందండి. సో అది మనకి పోలీస్ సిబ్బందికి ప్రమాద బీమా పాలసీ రెన్యువల్కి సంబంధించి. మరో 2 కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందండి. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే 2 కొత్త పథకాలను ప్రారంభించింది. ఇందులో ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనేదాన్ని చూద్దాం. ఇది డ్వాక్రా మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. దానికి స్త్రీ నిధి పథకంలో ఉన్న సభ్యురాలకి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో వాళ్ళ కుమార్తెల వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది.
10,000 నుంచి 1,00,000 వరకు రుణం కింద ఇస్తారండి. ఊరికనే ఫ్రీ అయితే కాదు, పావలా వడ్డీ రుణాలు అనమాట అండి ఇవి. తక్కువ వడ్డీకి మనకి రుణం వస్తుంది. దానికోసం మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ పెళ్లి కార్డు ఏదైతే లగ్న పత్రిక ఉంటుందో అది, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం ఏదైనా ఉంటే వాటిని ప్రూఫ్గా చూపించి మనం ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఇది కూడా డ్వాక్రా మహిళలకే వర్తిస్తుంది. గరిష్టంగా 2 పిల్లల చదువులకు సహాయం అందిస్తారు. ఇది కూడా 10,000 నుంచి 1,00,000 వరకు సాయం అందిస్తారు పావలా వడ్డీ కోసం. సో ఇది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలు. నెక్స్ట్ సంజీవని. సో ఇది లేటెస్ట్ పథకమేనండి. ఇది కూడా లేటెస్ట్ పథకమే. రాష్ట్రంలో పేదల ఇంటి ముందుకే ఆధునిక వైద్యం తీసుకువెళ్లేందుకు సంజీవని అనే ప్రాజెక్ట్ చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థల సహకారం అందిస్తున్నాయి. దీన్ని కుప్పంలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు. 2 ఏళ్లలో దీన్ని రాష్ట్రమంతా అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో భాగంగా ఇంటి వద్దకి వెళ్ళి మహిళలందరికీ కదండి, పేదలందరికీ ఇంటి దగ్గరికి వెళ్ళి 41 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారనమాట అండి. అది మనకి సంజీవని పథకం. మన ఇళ్ళ దగ్గరికే వచ్చి మనకి ఈ మెడికల్ టెస్టులన్నీ చేసే పథకమే సంజీవని. నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు. సో దీపావళి కంటే ముందే 3 లక్షల మందికి ఇల్లు ఏదైతే కట్టిస్తున్నారో ప్రభుత్వం సబ్సిడీతో కట్టిస్తుందో ఆ ఇల్లు అందించనున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి సుమారు 6.15 లక్షల ఇళ్లను పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలపడం జరిగింది. నెక్స్ట్ మినీ మాల్స్గా చౌక ధర దుకాణాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాలను మినీ మాల్స్గా మార్చే విధానాన్ని మొట్టమొదటిసారిగా కొన్ని ముఖ్యమైన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుంది. సో ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో వాటిని మినీ మాల్స్, అంటే చిన్న మాల్స్ లాగా, అంటే అన్ని రకాల నిత్యావసరాలు దొరికే విధంగా వాటిని తయారు చేయాలని చూస్తున్నారండి. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ముఖ్యమైన నగరాల్లో ప్రారంభిస్తున్నారు. ఆ నగరాలు ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి. ఈ 5 నగరాల్లో ఒక్కొక్క నగరంలోనూ ఇటువంటి దుకాణాలు సుమారు 15 చొప్పున ఏర్పాటు చేస్తారు. వాటిని మినీ మాల్స్గా అనువుగా మారుస్తారు. నిత్యావసర వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఈ దుకాణాల్లో సబ్సిడీ రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు, పప్పులు, నూనెలు, రాగులు, సజ్జలు అటువంటివన్నీ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 29,761 రేషన్ దుకాణాల్లో, సో మొత్తం రాష్ట్రంలో ఎన్ని రేషన్ దుకాణాలు ఉన్నాయనేది ఇక్కడ మీకు నెంబర్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అది 29,761 రేషన్ దుకాణాలకి దీన్ని వర్తింపజేస్తారు. అన్నింటినీ మినీ మాల్స్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు దాకా రేషన్ అనేది ఒక టైం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానంలో రేషన్ దుకాణాలు ఉదయం 8 నుంచి 12కి, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రోజంతా తెరిచి ఉండేలా ఈ రేషన్ దుకాణాల టైమింగ్స్ని మారుస్తున్నారండి. 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులకు మాత్రమే రేషన్ సరుకులను ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ మినీ మాల్స్లో వచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తాయంటే జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ, అలాగే గిరిజన కార్పొరేషన్. సో ఏవైతే గిరిజనులు తయారు చేస్తున్నారో, అలాగే ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీలో ఉండేవాళ్ళు తయారు చేస్తున్నారో ఆ వస్తువుల్ని మనకి ఇక్కడ చౌక ధర దుకాణాల్లో తక్కువ రేటుకి అమ్మేలా ఇక్కడ చర్యలు తీసుకుంటారు అనమాట అండి. సో వాళ్ళతో ఇక్కడ ఈ ఒప్పందం జరుగుతుంది. నెక్స్ట్ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం ఇటీవల ఈ 6 గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చిందో వాటిని అమలు చేస్తున్నామని చెప్పి ప్రజలకు తెలిపేందుకు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక బహిరంగ సభని ఏర్పాటు చేసింది. అక్కడ ఈ పథకాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ అవన్నీ ఇవ్వడం జరిగిందండి. సో 2025 సెప్టెంబర్ 10న అనంతపురంలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే మహాశక్తి పథకంలో భాగంగా, మహాశక్తి అంటేనండి మొత్తం లేడీస్కి సంబంధించిన పథకాలన్నిటికీ కలిపి ఆ పేరు పెట్టడం జరిగింది. దాన్ని మహాశక్తి అని పిలుస్తున్నారు. ఇందులో స్త్రీ శక్తి, మహాశక్తిలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, దాన్ని స్త్రీ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఇది కల్పించామని, అది ఆగస్టు 15, 2025 నుంచి ఈ ఉచిత బస్సు సౌకర్యం అందించామని చెప్పి పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ తల్లికి వందనం, అందరికీ తెలిసిందే. ఎంతమంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారో 1 నుంచి 12 తరగతి వరకు వాళ్ళందరికీ, వాళ్ళ తల్లులందరికీ ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున అకౌంట్లో వేయడం జరిగింది.
ఇది 2025 జూన్ నుంచి మేము అమలు చేస్తున్నాం ఈ తల్లికి వందనం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2.0. ఇది ఉచిత ఎల్పిజి సిలిండర్కి సంబంధించిన పథకాన్ని మేము ప్రారంభించామని ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అన్నదాత సుఖీభావ, దీని ద్వారా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామని, దీనిలో భాగంగా మొదటి విడతలో 7,000 ఇటీవలే 47 లక్షల మంది రైతులకు అందించినట్టు పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ యువగలం ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అనే అంశం సంబంధించి అయితే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అందించాలనేది ఇది హామీ అండి. దీనిలో అమల్లో భాగంగా ప్రస్తుతం మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది జరిగింది. నిరుద్యోగ భృతి అంశంపైన ఇక ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇంకా సూపర్ 6లో మరొక పథకం మిగిలిందండి. అది ఏంటి అంటే ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయలు ఇవ్వాలనే హామీ ఒకటి ఉండడం జరిగింది. అది ప్రస్తుతానికి ఇంకా అమలు కాలేదు. దాని గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి పేర్కోవడం జరిగింది. అది సూపర్ 6 సూపర్ హిట్ సంబంధించి ప్రచారం అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పిఎం కుసుమ్ 2.0 అని చెప్పి ఇది కూడా వార్తల్లో ఉంది. ఒకసారి ఇదేంటో చూద్దాం. పిఎం కుసుమ్ పథకం 2వ దశను రాష్ట్రంలో అదనంగా 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ నిర్ణయించింది. సో 2.0 అండి. ఆల్రెడీ 1.0లో 3 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ పిఎం కుసుమ్ 2.0లో మరొక 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగింది. ఈ పథకం కింద ఫీడర్ స్థాయిలో మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేస్తారండి. సో ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలంలో ఈ మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన కరెంటుని వీళ్ళు పంపు సెట్లకి వాడుకుంటారు. మిగిలిన కరెంట్నేమో డిస్కమ్స్ ఏవైతే విద్యుత్ సేకరణ కేంద్రాలు ఉంటాయో డిస్కమ్స్కి ఇస్తారు. తద్వారా వీళ్ళు ఆదాయము పొందుతారు. నెక్స్ట్ అలాగే ఉచితంగా ఈ కనెక్షన్స్ ద్వారా పంపు సెట్లు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అండి. సో ఈ పథకం కింద ఫీడర్ స్థాయిలో మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 2,000 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు సబ్సిడీ ఎలా ఉందంటే ఇక్కడ సబ్సిడీ కేంద్రం 30% సబ్సిడీ ఇస్తుందండి. రాష్ట్రం ఏమో 30% సబ్సిడీ ఇస్తుంది. మిగతా 40% రైతులకి బ్యాంకు రుణాల రూపంలో అందించడం జరుగుతుంది. సో అది మనకి పిఎం కుసుమ్ పథకంలో సబ్సిడీ ఎలా ఉంది అంటే అది ప్రభుత్వ నివేదికల ప్రకారం మొత్తం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని అంటే 20.17 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని నెమ్మదిగా సోలార్లో కన్వర్ట్ చేస్తున్నారు అనమాట అండి ఈ పిఎం కుసుమ్ ద్వారా. పిఎం కుసుమ్ మొదటి దశ కింద 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు సౌర విద్యుత్తుని అందించేందుకు కేంద్రం అనుమతించింది. సో ఈ 20.17లో ఫస్ట్ పిఎం కుసుమ్ 1 కింద 3 లక్షలకి మనకి సౌర విద్యుత్తుని అందించారు. ఇప్పుడు మరొక 4 లక్షలకి అందించాలని చెప్పి ప్రతిపాదనలు పంపారనమాట అండి. ఈ మొదటి 3 లక్షల కనెక్షన్లు ఇచ్చేటప్పుడే 1,162.8 మెగావాట్ల సామర్థ్యం గల మినీ సౌర విద్యుత్ ప్లాంట్లు కూడా ఈ ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందండి. ఈ రైతుల పొలాల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. సో అది మనకి పిఎం కుసుమ్కి సంబంధించి. సో అక్కడితో మనకి పథకాలు ఏవైతే వార్తల్లో ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అయ్యిందండి. నెక్స్ట్ నియామకాలండి. ఎవరైతే ఈ నెలలో మనకి ఆంధ్రప్రదేశ్లో వివిధ పోస్టులో నియమితులయ్యారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛదాన్ అనే కార్యక్రమానికి గుగ్గిలం అశోక్ అనే అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారండి. గుగ్గిలం అశోక్ అనే అతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన హోంగార్డ్ మరియు మారథాన్ రన్నర్. జాతీయ అంతర్జాతీయ మారథాన్లో పాల్గొని పలు పథకాలు సాధించడం జరిగింది. వారి కృషి స్ఫూర్తిని గుర్తించి ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సీఈఓగా పోతుల వంశీధర్ను ప్రభుత్వం నియమించడం జరిగిందండి. నెక్స్ట్ నియామకం వచ్చేసరికి తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ చైర్మన్గా ఆర్డి విల్సన్ గారు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ కోల్ ఇండియా సీఎండీగా తెలుగు వ్యక్తి బి సాయిరామ్ గారు నియమితులయ్యారండి. ఈయన విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రాష్ట్ర స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ రేరా అంటారండి దీని చైర్మన్గా ఆర్ శివారెడ్డి గారు నియమితులయ్యారు.
నెక్స్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా దాత్రి రెడ్డి గారు నియమితులయ్యారు. నెక్స్ట్ ఫైబర్ నెట్ ఎండీగా కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మన్ గారిని నియమించడం జరిగింది ఫైబర్ నెట్ ఎండీగా. నెక్స్ట్ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా మరియు ఆర్టీజీఎస్ అదనపు సీఈఓగా పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ గారిని ప్రభుత్వం నియమించింది. ఇవన్నీ నియామకాలండి, ఈ సెప్టెంబర్ నెలలో జరిగిన నియామకాలు. నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ గారు మరొకసారి నియమితులయ్యారు. ఇంతకుముందు ఒకసారి ఈయన టీటీడీ ఈఓగా చేశారు, మళ్ళీ ఇప్పుడు నియమితులు అవ్వడం జరిగిందండి అనిల్ కుమార్ సింఘాల్ గారు. నెక్స్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్గా, సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఉందో దాని యొక్క హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టెడ్ను నియమించడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని 7 ప్రముఖ దేవాలయాల్లో పారిశుధ్య పనులు, గదుల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ, సబ్లింగ్, అగ్నిమాపక పరికరాల నిర్వహణ వంటి ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ టెండర్ను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్కు దక్కిందండి. సో దీనిని ఈ పద్మావతి హాస్పిటల్స్ అండ్ ఫెసిలిటీస్, హాస్పిటల్ కాదేమోనండి, ఇది హాస్పిటాలిటీ ఏమో, ఒకసారి నేను చెక్ చేస్తానండి. మీరు ఓకే చెక్ చేశాక తప్పు ఉంటే కామెంట్ చేస్తాను, లేకపోతే అలా వదిలేస్తాను. సో ఈ 7 ప్రముఖ దేవాలయాల్లో ఈ పనులన్నీ చూసేందుకు ఈ పద్మావతి హాస్పిటల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్కి అవకాశం వచ్చిందండి, టెండర్ దక్కించుకుందనమాట అది. నెక్స్ట్ ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఇంద్రజిత్ అన్నే గారి నియమితులయ్యారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాల నూతన అధిపతిగా సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పివి చలపతిరావు గారు నియమితులవడం అనేది జరిగింది. సో ఆయన యొక్క పూర్తి హోదా ఏంటంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్సెస్ ఆంధ్రప్రదేశ్. సో ఈ పదవికి పివి చలపతిరావు గారు నియమితులవడం అనేది జరిగింది. సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెప్టెంబర్ నెలలో వార్తల్లో ఉన్న నియామకాలన్నీ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రాష్ట్రానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముంది, ఏమి వార్తల్లో ఉందనేది చూద్దాం. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను లోకేష్తో కలిసి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ప్రారంభించారండి. తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్లో, వైకుంఠం 1 కాంప్లెక్స్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా దీని ద్వారా భక్తుల రద్దీని, ఎక్కడైనా జరగరాని సంఘటనలు జరిగితే అప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తారనమాట అండి. సో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిదంటండి ఇది, తిరుమలలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డ్వాక్రా మహిళలు రుణ వాయిదాల చెల్లింపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చిందండి, దాని పేరు క్యాప్స్ రికవరీ యాప్. నెక్స్ట్ డ్వాక్రా సంఘాల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చేలా మన డబ్బులు మన లెక్కలు అనే ఒక కొత్త ఏఐ యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఒకరి పేరుతో ఒకరిని ఉంచి డబ్బులు వేరే ఒకరు వాడుకోవడం, లేదు సకాలంలో ఒకరు డబ్బులు కడితే వాళ్ళు సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఆ డబ్బులను వాడేసుకోవడం, ఇటువంటివన్నీ డ్వాక్రా గ్రూపులో జరిగి వాళ్ళు గొడవ పడ్డాలు అవి ఎక్కువగా ఉంటున్నాయండి. అవి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించారా లేదా, కట్టారా లేదా ఎవరికాలు తెలుసుకునే విధంగా మన డబ్బులు మన లెక్కలు అనే ఒక కొత్త ఏఐ యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. నెక్స్ట్ గూగుల్ విశాఖలో డేటా సిటీని నిర్మిస్తున్నట్లు వార్తల్లో నిలిచిందండి. అది 3 ఏళ్లలో 1.5 గిగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గూగుల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ఇటీవల 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వరుసగా మరణాలు సంభవించి రాష్ట్రంలో కలకలం సృష్టించాయండి. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగమేనండి. వ్యాధులు, దానికి కారణాలు ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వస్తాయి కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ తురకపాలెంలో చోటు చేసుకున్న వరుస మరణాలకు ప్రధానంగా ఒక అరుదైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మరియు ఆ ప్రాంతంలోని పారిశుధ్య లోపమే కారణమని వైద్య నిపుణుల బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ వ్యాధి పేరు మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షన్ అనే దాన్ని గుర్తించారండి. దీనికి కారణం ఒక బ్యాక్టీరియా అని, ఆ బ్యాక్టీరియా పేరు బార్కోలేరియా సూడోమాలి అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందని, ఇది తేమగా ఉండే నేలల్లో మరియు కలుషితమైన నీటి ద్వారా మన శరీరంలోకి చేరుతుందని గుర్తించడం జరిగింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరించి చివరికి న్యూమోనియా, అవయవ వైకల్యాలు మరియు రక్తంలో ఇన్ఫెక్షన్కి కారణంగా
మరణాలు సంభవిస్తాయని చెప్పి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అమరావతిలోని విట్ ఏపీ యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు కానున్న క్వాంటమ్ కంప్యూటర్ అండి. క్వాంటమ్ కంప్యూటర్ని ఒక సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలోని విట్ ఏపీ యూనివర్సిటీలో ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సంస్థ పేరు QPI. క్యూ అండి, తర్వాత పై అనే సింబల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా AI అని ఉంటుంది. ఈ QPI అనేది ఏర్పాటు చేస్తుంది. ఇది బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ సంస్థ. దీని సామర్థ్యం వచ్చేసరికి 8 క్యూబిక్స్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్ని ఇది ఏర్పాటు చేస్తుంది. సో క్వాంటమ్ కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని క్యూబిక్స్లో కొలుస్తారండి, క్యూబిట్స్లో. ఇది ఏర్పాటు చేయబోయే క్వాంటమ్ కంప్యూటర్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 8 క్యూబిట్స్. నెక్స్ట్ మనకి ఈ విషయం కూడా తెలిసిందే, ఇదే అమరావతిలోని మనకి క్వాంటమ్ విలేజ్ కూడా నిర్మిస్తున్నారని. అక్కడ మనకి IBM సంస్థ కూడా ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తుందని. అది సుమారు 133 క్యూబిక్స్ అనుకుంటున్నానండి. అది ఒకసారి నేను పాత వీడియోస్లో చేశాను, అది ఒకసారి మీకు దొరికితే చూడండి. IBM సంస్థ కూడా ఏర్పాటు చేస్తుందండి, అమరావతి క్వాంటమ్ విలేజ్లో ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తుంది. అది 133 క్యూబిక్స్ అండి, క్యూబిట్స్. నెక్స్ట్ నివేదికలండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నివేదికలు ఏవైతే వార్తల్లో ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 5 ఏళ్ల వయసులో ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు 29.6% అండి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ ఉండాల్సిన వయసు కంటే తక్కువ బరువు ఉన్న పిల్లల శాతం చాలా ఎక్కువగా ఉంది, 31.4%. పట్టణాల్లో అయితే అది 25.1% ఉందండి. అధిక బరువుతో బాధపడుతున్న బాలబాలికలు, సో వీళ్ళైతే బరువు తక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళండి. అధిక బరువుతో బాధపడుతున్న బాలబాలికలు 2.7% మంది ఉన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య చదివించేందుకు ఒక్కో విద్యార్థికి వారి తల్లిదండ్రుల సగటున 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఈ నివేదిక పేర్కొందండి. ఒకసారి చూడండి ఈ పాయింట్. ప్రతి విద్యార్థికి ఏవైతే 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారో ఆ పిల్లలకి అయ్యే ఖర్చు ప్రతి విద్యార్థి మీద సగటున వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్న ఖర్చు 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నారని. జాతీయ స్థాయిలో అయితే 12,616 రూపాయలు ఖర్చు అవుతుందని. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చదువు మీద ఎక్కువ చేస్తున్నారనేది ఇక్కడ తెలుపుతుందండి. నెక్స్ట్ అలాగే 9 నుంచి 12 తరగతుల్లో చదువు మానేస్తున్న వారి శాతం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని, అది సుమారు 11.2% ఉందని కూడా ఈ నివేదిక తెలిపిందండి. ప్రైవేట్ విద్యా సంస్థలో చదివేందుకైతే ఒక్కో విద్యార్థిపై ఖర్చు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు 32,683 రూపాయలుగా ఉందండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అయ్యే ఖర్చు ప్రతి విద్యార్థికి 1,988 రూపాయలు చొప్పున ఖర్చు అవుతున్నట్టు కూడా ఈ నివేదిక తెలిపింది. అది చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక అండి. నెక్స్ట్ ప్రసూతి మరణాలపై ఒక ప్రత్యేక బులెటిన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర జనగణన విభాగం ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్ జనరల్ ఇండియా వారు విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా విడుదలైన ప్రసూతి మరణాలపై ప్రత్యేక బులెటిన్ 2021-23 లెక్కల ప్రకారం MMR ఓకేనే మదర్ మార్టాలిటీ రేషియో అండి, ప్రసూతి మరణాల నిష్పత్తి 30 ఉందంటండి మన ఆంధ్రప్రదేశ్లో. దేశవ్యాప్తంగా ఇది 88గా నమోదైంది. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిష్పత్తి 70 ఉండాలండి. మన ఆంధ్రప్రదేశ్ అయితే 30 ఉంది. ఓవరాల్గా అయితే ఇండియా అయితే 88గా నమోదైంది. కేరళలో అయితే ఇది 30 అండి. మన ఆంధ్రప్రదేశ్ కేరళ రెండు కూడా అత్యల్పంగా ఈ MMR అంటే ప్రతి లక్ష జననాలకి అదే 1,00,000 మంది కనుక ఈ డెలివరీ అయితే ఎంతమంది మదర్స్ మరణిస్తున్నారు అనే దాన్ని లెక్క కడతారండి. ఇది ప్రతి 1,00,000 మందికి 30 అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. కేరళలో కూడా అంతే ఉందండి. ఓవరాల్ ఇండియా అయితే 88. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన లక్ష్యం అయితే 70 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని. సో మన ఆంధ్రప్రదేశ్ MMRలో మంచి ప్లేస్లో ఉందండి. ఇదే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.5గా నమోదైంది. అంటే సంతానోత్పత్తి నిష్పత్తి అంటే మనకి దీన్ని టోటల్ ఫెర్టిలిటీ రేషియో అంటామండి, TFR అంటారు.
సో ప్రతి జంట సపోజ్ అంటే ప్రతి తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉంటే టీఎఫ్ఆర్ 2 అవుతుందండి. కాబట్టి సగటున మన ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా తక్కువగా 1.5గా నమోదైందండి. అంటే కుటుంబానికి వచ్చి 2 పిల్లలు కూడా లేరు అనే విధంగా ఇక్కడ నమోదవడం జరిగింది. దేశవ్యాప్తంగా అయితే ఇది 1.9గా నమోదైంది. ఇంతకుముందు 4 అలా ఉండేదండి టీఎఫ్ఆర్. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. టీఎఫ్ఆర్ ఎంత అని అడుగుతాడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. టోటల్ ఫెర్టిలిటీ రేషియో ఎంత అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా 1.5గా నమోదవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎంత ఉంది టీఎఫ్ఆర్ అంటే 1.9గా నమోదైందండి. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF 2025 అండి. సో ఈ ర్యాంకింగ్స్ యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అంటే మొత్తం ఇండియా వైజ్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ ఏ ర్యాంకింగ్లో ఉన్నాయనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం యూనివర్సిటీస్ కేటగిరీలో మొత్తం ఓవరాల్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ కేటగిరీలో 23వ స్థానంలో ఉందండి, 23వ ర్యాంకు. అంతకుముందు 25వ ర్యాంకులో ఉంది. ఓవరాల్ ర్యాంక్ మొత్తం ఇంకా అది యూనివర్సిటీసా ఇంజనీరింగా అలా కాకుండా ఓవరాల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్లో మాత్రం 41వ స్థానంలో ఉంది. గత ఏడాది కూడా 41లోనే ఉంది. నెక్స్ట్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ KL యూనివర్సిటీ, ఇది వడ్డేశ్వరంలో ఉంది. యూనివర్సిటీస్ కేటగిరీలో ఇది 26వ స్థానంలో ఉంది. ఓవరాల్ ర్యాంకుల్లో అయితే ఇది 46వ స్థానంలో ఉంది. సో ఇవి మనకి మొదటి 2 స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఇన్స్టిట్యూట్స్. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, 2 KL యూనివర్సిటీ అండి. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్న పబ్లిక్ యూనివర్సిటీస్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చూస్తే 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా పబ్లిక్ యూనివర్సిటీస్ ర్యాంక్స్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ విభాగంలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా అయితే 35వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మొదటి స్థానంలో ఉందండి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ఓవరాల్గా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్లో ఇండియా వైజ్ 35వ ర్యాంక్లో ఉంది. ఇక మేనేజ్మెంట్ విషయంకి వస్తే మేనేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం IIM ఓవరాల్ ఇండియాలో 29వ స్థానంలో ఉంది. మొత్తం ఈ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నది ఎవరు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో టాప్లో ఉన్నది IIT మద్రాస్ అండి. IIT మద్రాస్ ఇటు ఇన్స్టిట్యూట్స్ విభాగంలోనూ ఫస్ట్ స్థానంలో ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఇదే మొదటి స్థానంలో ఉంది IIT మద్రాస్ అండి. ఇతర నివేదికలు ఇంకొన్ని నివేదికలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. PM3 ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా, ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 935 పాఠశాలల ఎంపికతో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నది ఉత్తరప్రదేశ్ అండి. ఎక్కువ పాఠశాలలు PM3కి సెలెక్ట్ అయిన పాఠశాలలు ఉత్తరప్రదేశ్లో ఉండగా 935 పాఠశాలలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అవ్వడం ద్వారా మనం దేశంలో 2వ స్థానంలోను దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలోనూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,500 పాఠశాలలను ఈ PM3 పథకంలో ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ పాల్ అండి, పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్. దీని అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 1,224 పాఠశాలల్లో ఈ పథకం అమల్లో ఉంది. పాల్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందని అడగొచ్చు అంటే ఎగ్జామ్లో మొదటి స్థానంలో ఉంది. సో అది మనకి కొన్ని నివేదికలు. నెక్స్ట్ శాసనసభ సమావేశాలు జరిగినాయి కదండి, ఇప్పుడు జరిగినాయి కాబట్టి దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడ మీకు కొన్ని కొత్త చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో సవరణలు చేశారు. అలాగే కొంత ఇన్ఫర్మేషన్ కూడా ప్రశ్నోత్తరాల సమయంలో కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుందండి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఆ విషయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నాలా చట్టాన్ని రద్దు చేశారండి. నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ వ్యవసాయేతర భూముల అంచనా చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టం యొక్క పూర్తి రూపం ది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పస్ చట్టం 2006. దీన్ని రద్దు చేశారు. ఎందుకంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చడం కోసం చాలా నిబంధనలు ఉన్నాయండి. ఆ నిబంధనల వల్ల త్వరగా మార్చడానికి వీలు కావట్లేదు. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా త్వరగా మార్చడం కోసం, తద్వారా బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే వస్తున్నాయో, సంస్థలు ఏవైతే వస్తున్నాయో వాటికి భూముల కేటాయింపు కూడా తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నాలా చట్టాన్ని రద్దు చేసేసారు అనమాట అండి. సో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడం కోసం
అనుమతులు తీసుకోవడం మరియు దానిపై నాలా ఫీజు లేదా కన్వర్షన్ ట్యాక్స్ వసూలు చేయడం ఈ చట్టం నియంత్రిస్తూ ఉండేది. ఈ చట్టమే చూస్తూ ఉండేది. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తారనమాట అండి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి అనుమతులు పొందడం చాలా కష్టంగా, ఆలస్యంగా మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటూ ఉండేది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2025 సెప్టెంబర్లో నాలా చట్టం రద్దు చేయడం ద్వారా దీన్ని తీసేసింది. ఏకగ్రీవంగా ఆమోదించి ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. నాలా ఫీజు స్థానంలో ప్రభుత్వం భూమి విలువలో కొంత శాతం, సుమారు 4% ఫీజుగా నిర్ణయించడం జరిగింది. దీన్ని అభివృద్ధి రుసుముగా వసూలు చేయాలని నిర్ణయించారు. సో డెవలప్మెంట్ ట్యాక్స్ కింద దాన్ని వసూలు చేస్తారనమాట అండి. ఈ ఫీజు చెల్లించిన వెంటనే భూ వినియోగ మార్పిడి స్వయంచాలకంగా జరుగుతుంది. పురపాలక పంచాయతీల్లో అదనపు అభివృద్ధి ఛార్జీల కింద వసూలు చేసిన ఈ మొత్తం ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ కన్వర్షన్కి ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ అమౌంట్ అంతా కూడా ఆ పురపాలక పంచాయతీల్లోనే వాటిని అభివృద్ధికి వినియోగించుకునేందుకు కూడా ఈ సవరణ బిల్లు ఆమోదించడం అనేది జరిగిందనమాట అండి. సో అది మనకి ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం అనే అంశం. నెక్స్ట్, బహుళ అంతస్తుల భవనాలు అనే వర్గీకరణ పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్లకి పెంచారు. సో ఇంతకుముందు 18 మీటర్లు దాటితే దాన్ని బహుళ అంతస్తుల భవనం అని పిలిచేవారండి. ఇప్పుడు దాన్ని 24 మీటర్ల ఎత్తుకు పెంచారు. అంటే తద్వారా ఏదైతే బహుళ అంతస్తుల భవనం అని మనం పేర్కొన్నారు అంటే కంపల్సరీ మనం అగ్నిమాపక సిబ్బంది నుంచి వీళ్ళని అగ్నిమాపక డిపార్ట్మెంట్ నుంచి మనం సర్టిఫికేట్ తెచ్చుకోకుండా నిర్మించడానికి వీలు లేదంటండి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే 24 మీటర్లు అన్నామో ఈ 18 మీటర్ల పైన ఉన్న 18కి 24 మీటర్లకి మధ్యలో ఉన్నవి ఏవి కూడా ఈ అగ్నిమాపక సిబ్బంది దగ్గర నుంచి మనం సర్టిఫికేట్స్ ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట అండి. సో అంతకుముందు 18 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణించేవారు. తాజా సవరణ ప్రకారం 24 మీటర్లు అంటే సుమారు 7-8 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే బహుళ అంతస్తుల భవనాలుగా వర్గీకరిస్తారు. 18కి 24 మీటర్ల మధ్యలో ఎత్తు ఉండే భవనాలు ఇకపై బహుళ అంతస్తుల భవనాలకు తప్పనిసరిగా ఉండే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక సేవల విభాగాల నుండి ఎటువంటి అనుమతులు అవసరం ఉండదు. దీనివల్ల మనకు అనుమతుల ప్రక్రియ వేగమై త్వరగా కన్స్ట్రక్షన్స్ అవి జరపడానికి వీలు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ సవరణ కూడా చేయడం జరిగిందండి. నెక్స్ట్, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్కి చెందిన న్యాయ విద్యా పరిశోధనకు అమరావతిలో IIULER ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించిన బిల్లును లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి దీనిలో ప్రవేశాలు కూడా కల్పిస్తారని సమాచారం. ఇందులో 20% సీట్లు రాష్ట్రంలోని వారికి ఇవ్వాలని ఈ బిల్లులో పొందుపరచడం కూడా జరిగిందండి. అందువల్ల ఇది శాసనసభలో ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ది స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. సో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది, కొంచెం వివాదాస్పదమైన బిల్లు కూడా. ఒకసారి చూద్దాం. ఇది ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, అపాయింట్మెంట్కి సంబంధించిందండి ఇది, అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఈ బిల్లు ముఖ్యంగా కారుణ్య నియామకాలకి సంబంధించింది. అంటే అర్థం ఏంటంటే, ఏదన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తూ కనుక అతను ఆ ఉద్యోగంలో ఉండగా మరణిస్తే అర్హత కలిగిన కుటుంబంలోని అతని కొడుకుకి కానీ భార్యకి కానీ కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇప్పించడం అనేది మామూలుగా ఎప్పుడు జరుగుతున్నదే. కానీ ప్రస్తుతం ఏం చేశారంటే, ఎవరైతే రాజకీయ హింసకు గురవుతున్నారో ఆ బాధితుడి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో ఇక్కడ వివాదం ఏంటంటేనండి, రాజకీయ హింస అంటే ఏంటనేది మనకు ఎవరికీ తెలియదు. నిజంగానే రాజకీయ హింసకి ఎవరైనా గురయ్యారా లేదా కూడా మనకు ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని ఏంటంటే అసెంబ్లీ ఆమోదించింది, బట్ మండలి ఆమోదం ఇంకా అది పొందలేదు. మండలిలో దీన్ని అడ్డుకున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. సో నెక్స్ట్, కుష్టు వ్యాధి అనే పదాన్ని తొలగిస్తూ బిల్ అండి. కుష్టు వ్యాధి అనేది ఒక చికిత్స చేయదగిన సాధారణ వ్యాధి అయినప్పటికీ దీన్ని ఒక వైకల్యంగా లేదా అంటువ్యాధిగా పరిగణిస్తూ పాత చట్టాల్లో కొన్ని వివక్షపూరిత నిబంధనలు ఉన్నాయండి. వాటిని తొలగించడమే ఈ సవరణ యొక్క ముఖ్యమైన లక్ష్యం.
సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్రంలోని పలు చట్టాల నుండి కుష్టు వ్యాధి అనే వివక్షాపూరిత పదాన్ని తొలగిస్తూ ఇటీవల సవరణలు చేయడం, ఆ చట్టాలన్నీ సవరణలు చేస్తూ కొత్తగా బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించడం అనేది జరిగిందండి. సో ఇది సుప్రీంకోర్టు యొక్క నిబంధనలకు అనుగుణంగా కుష్టు వ్యాధి అనే పదాన్ని తొలగించడం జరిగింది. సో అవి మనకి అసెంబ్లీలో ఆమోదించబడ్డ కొన్ని బిల్లులు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన పెట్టుబడులు మరియు రాష్ట్రంలో జరిగిన శంకుస్థాపనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ముందుగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందండి. వీటిని 2027-28 విద్యా సంవత్సరం నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవి ఏంటి అంటే ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ 10 చోట్ల కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నిర్మించాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 ప్రభుత్వ 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎయిమ్స్, గీతం ఇవి డీమ్డ్ యూనివర్సిటీల హోదాలో వైద్య విద్యను అందిస్తున్నాయండి. ఎయిమ్స్ మరియు గీతం కూడా. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 18 ప్రభుత్వ 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ఒక 10ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో తొలి దశలో ముందుగా 4 వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని, అవి ఏంటి అంటే మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఈ 4 ప్రాంతాల్లో ఉన్న వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయించారు. యాక్సెంచర్ విశాఖ క్యాంపస్. యాక్సెంచర్ ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ సేవలు మరియు కన్సల్టింగ్ సంస్థల్లో ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ విశాఖపట్నంలో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏమనుకోకండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నేను చుట్టాలింట్లో ఉండి వీడియో చేస్తున్నానండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఈ కొత్త క్యాంపస్ ద్వారా దశల వారీగా సుమారు 12,000 ఉద్యోగాలను సృష్టించాలని యాక్సెంచర్ లక్ష్యంగా పెట్టుకుంది. సో యాక్సెంచర్ విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుందండి. దీనికోసం 10 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించాలని ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం అండి. ఆర్సెలార్ మెట్టాల్ మరియు నిప్పాన్ స్టీల్ సంస్థలు, ఈ 2 సంస్థలు జాయింట్ వెంచర్ అయిన ఆర్సెలార్ మెట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా. సో ఆ సంస్థ 2 కలిపి ఇలా పిలుస్తున్నామనంటే ఆర్సెలార్ మెట్టాల్ నిప్పాన్ స్టీల్ ఇండియా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సుమారు 1,47,162 కోట్ల భారీ పెట్టుబడితో సుమారు 20,000 ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నారండి. ఇప్పుడు 2029 నాటికి మరో 35,000 ఉద్యోగాలు 2033 నాటికి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ నక్కపల్లి క్లస్టర్ అనకాపల్లి జిల్లాలో ఉంది. ఇది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో ఒక భాగంగా ఉంది. అక్కడ ఈ ఉక్కు కర్మాగారం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ప్రాంతాన్ని కేటాయించడం జరిగింది. సుమారు 2,020 ఎకరాల్లో భూమిని ఈ ఉక్కు కర్మాగారానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కర్నూలు జిల్లా వారోకల్లో రిలయన్స్ సంస్థ భారీ ఫుడ్ పార్క్ అండి. కర్నూలు జిల్లాలోని వారవకొల్లు ప్రాంతంలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తమ తొలి సమీకృత ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. దీన్ని బ్రాహ్మణపల్లి వారవకొల్లు ప్రాంతం కర్నూలు జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 768 కోట్లు ఈ ఫుడ్ పార్క్ కోసం పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 500 మందికి దీంట్లో ప్రత్యక్ష ఉపాధి కూడా కల్పించనున్నారు. కర్నూలు జిల్లా వారవకొల్లులో రిలయన్స్ సంస్థ భారీ ఫుడ్ పార్క్ అనమాట అండి. నెక్స్ట్ తిరుపతిలో స్కై రూట్ సంస్థ స్పేస్ సిటీని ఏర్పాటు చేయనుంది. సో స్కై రూట్ సంస్థ ఒక ఫేమస్ సంస్థేనండి ఈ స్పేస్ విభాగంలో. అది స్పేస్ సిటీని ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థకు తిరుపతిలో స్థలాన్ని కేటాయించడం జరిగింది. వీళ్ళు చేపడుతున్న ప్రాజెక్ట్ పేరు స్పేస్ సిటీ. సుమారు 300 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కింద స్కై రూట్ సంస్థ రాకెట్ల తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్ మరియు నిల్వ కోసం ఒక సమగ్ర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.
ప్రైవేట్ ఉపగ్రహాల ప్రయోగానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం సుమారు 400 కోట్లు పెట్టుబడి ఈ స్కై రూట్ సంస్థ పెట్టనుంది. నెక్స్ట్, సత్యసాయి జిల్లాలో భారీ పారిశ్రామిక పార్క్. సత్యసాయి జిల్లాలోని కోడికొండ చెక్ పోస్ట్ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సుమారు 23,000 ఎకరాలను కేటాయించడం జరిగింది. దీనికోసం మాస్టర్ ప్లాన్ను లీ అండ్ అసోసియేట్స్ సంస్థ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తుంది. సో లీ అండ్ అసోసియేట్స్ సంస్థ ఒక మాస్టర్ ప్లాన్ కూడా దీనికోసం రూపొందిస్తుంది. పారిశ్రామిక జోన్లు, ఇందులో 16 రకాల పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్లు కూడా విభజిస్తున్నారంటండి. ప్రధాన పరిశ్రమలు ఏంటంటే ఇక్కడ రాబోయేవి స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ మరియు ఐటీ వంటి అధునాతన పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఇక్కడ ప్రణాళికలు చేస్తున్నారు. సో అది మనకి సత్యసాయి జిల్లాలోని భారీ పారిశ్రామిక పార్క్ అండి. నెక్స్ట్, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపోనెంట్స్ ఫెసిలిటీ అనే ఒక ప్రాజెక్ట్ని అంబర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అమరావతిలోని క్వాంటమ్ సిటీలో, క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం సుమారు 200 కోట్లు పెట్టుబడి పెడుతుంది. క్రయోజెనిక్స్ అంటే మన అందరికీ తెలిసిందే, ఈ టెంపరేచర్స్ని బాగా తగ్గించగలిగే పరికరాన్ని క్రయోజెనిక్స్ అంటారు. ఎప్పుడైతే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ పనిచేస్తాయో విపరీతమైన వేడి జనరేట్ అవుతుందండి. అవేమో చల్లటి ప్రదేశాల్లో ఉండాలి కాబట్టి టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఈ ఫెసిలిటీస్ని ఇక్కడ కల్పిస్తుంది అనమాట అండి. మనకి క్రయోజెనిక్ కాంపోనెంట్స్ ఫెసిలిటీస్ని కల్పిస్తుంది. ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపోనెంట్స్ ఫెసిలిటీ కానుంది. సాంకేతిక సహకారం ఎవరిస్తున్నారంటే ఈ కేంద్రం సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్ల కోసం అవసరమైన అధునాతన క్రయోజెనిక్ సొల్యూషన్స్ని అభివృద్ధి చేస్తుంది. సో ఈ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్స్ని ఎలా కూల్ చేయాలి అనే దాని మీద సొల్యూషన్స్ని ఇది అందిస్తుంది. సో క్రయోజెనిక్స్ అంటే ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ప్రకృతి వైద్యశాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ప్రకృతి వైద్యశాల కమ్ ఆసుపత్రిని విశాఖపట్నంలో నిర్మిస్తున్నారు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. విశాఖపట్నంలోని విమ్స్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం సుమారు 16.40 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా ప్రత్తికొండ మండలం నందిపాలెం గ్రామంలో 94 కోట్ల వ్యయంతో 100 పడకల యోగా మరియు ప్రకృతి వైద్య పరిశోధన ఆసుపత్రిని కూడా ఆమోదం తెలిపింది. సో ఇది వేరండి. ఇది కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందిపాలెం గ్రామంలో ఆల్రెడీ ఒక 100 పడకల యోగా మరియు ప్రకృతి వైద్య పరిశోధన ఆసుపత్రికి ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. అయితే అది మొట్టమొదటిది కాదంటండి. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రకృతి వైద్య కళాశాల కమ్ ఆసుపత్రి విశాఖపట్నంలో నిర్మాణం జరుగుతుంది. ఇది ఫస్ట్ది, ఇది తర్వాత. గుంటూరు జిల్లాలో కూడా ఒకదానికి ఆమోదం తెలపడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దేశంలోనే మొట్టమొదటి మెడికల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం మెడ్టెక్ యూనివర్సిటీ, ఇది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. దేశంలోనే మొట్టమొదటి మెడికల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుంది. దీన్ని మెడిటెక్ జోన్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ఎర్బా గ్లోబల్ మెడిటెక్ యూనివర్సిటీ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. సో అవి మనకి శంకుస్థాపనలో నిర్మాణాలకు సంబంధించిన అంశాలండి. నెక్స్ట్, సదస్సులు, సమావేశాలు. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు. విశాఖపట్నంలో నిర్వహించిన 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు డిజిటల్ పరిపాలనలో భారతదేశం యొక్క పురోగతిని, భవిష్యత్తు ప్రణాళికను చర్చించడం కోసం నిర్వహించిన ఒక ముఖ్యమైన జాతీయ స్థాయి కార్యక్రమం విశాఖపట్నంలో జరిగిందండి. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో దీన్ని నిర్వర్తించాయి. ఇక్కడ థీమ్ అనేది గుర్తుపెట్టుకోండి, వికసిత భారత్, సివిల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ పరివర్తన. వికసిత్ భారత్, సివిల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్తో ఈ సదస్సు జరగడం జరిగింది విశాఖపట్నంలో. చట్టసభల మహిళా సాధికారిత కమిటీల జాతీయ సదస్సు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తిరుపతిలో జరిగింది సెప్టెంబర్ 14-15 తారీఖుల్లో. చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు ఇదే మొట్టమొదటిసారి నిర్వహించడం అంటండి. దేశంలోని చట్టసభల మహిళా సాధికారత కమిటీల తొలి జాతీయ సదస్సు ఇది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలకి పేరు ఏం పెట్టారంటే తిరుపతి తీర్మానంగా దీనికి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, CII 30వ భాగస్వామ్య సదస్సు. ఇది నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతుందండి విశాఖపట్నంలో. 30వ భాగస్వామ్య సదస్సు CII ఎక్కడ నిర్వహించబోతున్నారంటే విశాఖపట్నంలో నవంబర్ నెలలో.
విశాఖపట్నంలో జీసీసీ బిజినెస్ సమ్మిట్. సో విశాఖపట్నంలో సెప్టెంబర్ 17, 2025న సిఐఐ, ఇక్కడ కూడా అదే సిఐఐ ఇక్కడ కూడా ఉందండి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ యొక్క బిజినెస్ సమ్మిట్ ఇక్కడ జరిగింది. ఎక్కడ జరిగిందని అడుగుతాడండి, విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, గుంటూరులో భారత రంగ మహోత్సవం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు తెలుగు నాటక పరిషత్ సమ్మేళనం ఆధ్వర్యంలో గుంటూరులో వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భారత్ రంగ్ మహోత్సవం 2026ని నిర్వహించనున్నారు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, గుంటూరులో. బాలికా సంరక్షణపై సదస్సు విజయవాడలోని హైకోర్టు జువనల్ జస్టిస్ కమిటీ సారథ్యంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో బాలికా సంరక్షణ అనే అంశంపై విజయవాడలో సెప్టెంబర్ 14న రాష్ట్ర స్థాయి సదస్సు ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. నెక్స్ట్, మధ్యవర్తిత్వంపై మీడియేషన్పై అంతర్జాతీయ సదస్సు చాలా ఇంపార్టెంట్ అండి. విశాఖపట్నంలోని రుషికొండలో గల రాడిసన్ బ్లూ హోటల్లో జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీన జరిగింది ఇది. దీన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్, నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ భోపాల్ మరియు ట్రై లీగల్ సంస్థలు సంయుక్తంగా ఈ 3 సంస్థలు కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే సాంకేతికత, నైపుణ్యంతో పాటు వివిధ సంస్థల ద్వారా సరైన న్యాయం అందించే ఒక వారధి. సో టెక్నాలజీ, ఎక్స్పర్టైజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ నేషనలైజేషన్. దాన్ని చదవడం రావట్లేదండి, ఏమనుకోవద్దు. అంటే చదివి ఉన్నాక నాలుక తిరగట్లేదు. ఇన్స్టిట్యూషనలైజేషన్, ఓకేనండి, ఫర్ ఎఫెక్టివ్ జస్టిస్. సో ఇది థీమ్ అండి. సో ముఖ్య అతిథులు ఎవరు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ పిఎస్ నరసింహ గారు దీనికి హాజరవడం జరిగింది. సో మీడియేషన్ మీద అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం. నెక్స్ట్, ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్ సమ్మిట్ అండి, విశాఖపట్నంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామి ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్ హబ్గా మరియు గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడం అనేది ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సమ్మిట్ను మ్యారిటైమ్ గేట్వే సంస్థతో కలిపి గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ వారు నిర్వహించడం జరిగింది. 2046 నాటికి, సో ఇక్కడ తప్పడిందండి, 2026 నాటికి అదనంగా మరొక 4 పోర్టులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ పోర్టులు ఏంటంటే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట మరియు కాకినాడ గేట్వే పోర్టులతో సహా వీటిని డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయంగా. దాంతోపాటు రాష్ట్రంలో మరొక 50 కిలోమీటర్లు రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ లేదా షిప్పింగ్ హార్బర్ ఉండేలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇవి అడుగుతాడండి, ఎన్ని కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మించాలనుకుంటుంది గవర్నమెంట్ అని, లేకపోతే 2026 నాటికి ఎన్ని పోర్టులు నిర్మించాలనుకుంటుందని, లేదా ఆ పోర్టులు ఏంటి, రామాయపట్నం ఎక్కడుంది, మచిలీపట్నం పోర్ట్ ఎక్కడుంది, ఇవన్నీ అడుగుతాడండి. రామాయపట్నం పోర్ట్ మీ అందరికీ తెలిసిందే, నెల్లూరు. మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా. సో ఆ జిల్లాలు కూడా చూసుకోండి. లాజిస్టిక్ రంగం ప్రస్తుతం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తికి 1% ఇస్తుందంటండి. దాన్ని 3%కి పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, నేషనల్ సెమీకండక్టర్స్ టెక్నాలజీ సింపోజియం 2025. దీని వేదిక వచ్చేసరికి విట్ ఏపీ యూనివర్సిటీ క్యాంపస్ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఈ నేషనల్ సెమీకండక్టర్స్ టెక్నాలజీ సింపోజియం అనేది నిర్వహించడం జరిగింది. తేదీలు సెప్టెంబర్ 11 నుంచి 13, 2025 వరకు 3 రోజులు నిర్వహించారు. విఐటి ఏపీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎఫ్ట్రానిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏపీ మరియు ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ సింపోజియం అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే హార్నెసింగ్ సెమీకండక్టర్స్ ఫ్రాంటియర్స్ త్రూ ఇండియన్ సెంట్రిక్ ఇన్నోవేషన్ అని చెప్పే థీమ్తో
ఈ సదస్సు జరగడం జరిగింది. భారతదేశ కేంద్రీకృత ఆవిష్కరణల ద్వారా సెమీకండక్టర్ సరిహద్దుల సద్వినియోగం. సో ఇక్కడ సామర్థ్యాన్ని ప్రదర్శించడం, రవాణా, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రక్షణ తయారీ మరియు టెలికాం వంటి వివిధ రంగాల్లో స్వదేశీ అనువర్తనాలను నిర్మించే భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసం ఈ సింపోజియాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు మరియు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన వార్తల్లో ఉన్న అంశాలు ఇక్కడ చూద్దామండి. మొదటిగా సూర్యలంక బీచ్. బాపట్ల సమీపంలోని సూర్యలంకను పర్యాటక స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో 97.52 కోట్ల నిధులతో బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు ఇక్కడ చేస్తున్నారండి. బాపట్ల దగ్గర ఉంది సూర్యలంక బీచ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బ్లూ ఫ్లాగ్ బీచ్గా మార్చాలనే, అభివృద్ధి చేయాలనే కేంద్ర ప్రభుత్వం యొక్క స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద దీనికోసం 97 కోట్లు కేటాయించడం జరిగింది. సో పథకం పేరు కూడా గుర్తుపెట్టుకోండి, స్వదేశీ దర్శన్. నెక్స్ట్, కర్నూలులో బంగారు ఉత్పత్తి కర్మాగారం. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కర్మాగారం దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు ఉత్పత్తి ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. చాలా ఇంపార్టెంట్ అని చూసుకోండి. ఇది జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఈ సంస్థలో గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వాటా కలిగి ఉంది. ఒకసారి చూద్దామండి. ఇది జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థలోనే డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కూడా వాటా కలిగి ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయి గనుల తవ్వకం మరియు శుద్ధి కర్మాగారం ద్వారా బంగారు ఉత్పత్తి చేయనున్న మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదేనంటండి. ఇది ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, విజయవాడ ఉత్సవ్. విజయవాడలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఒక బృహత్తర సాంస్కృతిక మరియు వినోద ఉత్సవం. దసరా నవరాత్రుల ఉత్సవాన్ని పురస్కరించిన ఈ కార్యక్రమాన్ని దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభించారు. విజయవాడ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునే భక్తులను, పర్యాటకులను 2-3 రోజులు నగరంలో ఉండేలా ఆకర్షించి విజయవాడను ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడం అనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ 11 రోజుల ఉత్సవాలు నగరంలోని 4 ప్రధాన వేదికల్లో జరుగుతాయంటండి. ఈ అయిపోయిన తర్వాత మెగా కార్నివాల్ వాక్, అలాగే రథయాత్ర కూడా జరుగుతుందంట. సుమారు 30 రకాల కళాకారులతో, వేలాది మంది కళాకారులతో కూడిన భారీ ఊరేగింపు మరియు దుర్గమ్మ ఉత్సవ రథయాత్ర జరుగుతుంది. గిన్నీస్ రికార్డు కూడా ప్రయత్నం చేస్తున్నారంటండి. ఈ కార్నివాల్లో భాగంగా 1000 మంది పైగా డప్పు కళాకారులతో విన్యాసాలు ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విజయవాడ ఉత్సవాన్ని మైసూర్ దసరా ఉత్సవాల తరహాలో ఒక అంతర్జాతీయ స్థాయి పండుగగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థలు కృషి చేస్తున్నాయి. నెక్స్ట్, పర్యాటక గమ్యస్థానంగా ఏపీ. కేంద్ర ప్రభుత్వం 422 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేసిందండి. అందులో గండికోట పర్యాటక ప్రాజెక్ట్ ఒకటి. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలోని చారిత్రక గండికోటను అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు సాస్కీలో భాగంగా అమలు చేస్తున్నారు. సాస్కీ అంటే స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే పథకంలో భాగంగా దీన్ని మంజూరు చేయడం జరిగింది. గండికోట పర్యాటక ప్రాంతాన్ని కేంద్రం యొక్క ఏ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నది పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం. ఇందులో రాజమండ్రి వద్ద ఉన్న చారిత్రక హేవలాక్ వంతెన పునరుద్ధరణ మరియు పుష్కర్ ఘాట్ల అభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా సాస్కీ పథకం కింద మంజూరు చేయబడింది. దీనికి సుమారు ఈ 2 ప్రాజెక్టులకు కలిపి సుమారు 172.35 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, అహోబిలం అభివృద్ధి. నంద్యాల జిల్లాలోని అహోబిలంను ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఇది. నంద్యాలలో ఉందండి అహోబిలం అనేది, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్, ప్రధాన దేవాలయాల అభివృద్ధి. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ అనే పథకం ద్వారా, ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అండి, ప్రసాద్ యొక్క ఫుల్ ఫాము.
ఈ పథకం ద్వారా సింహాచలంలోని వరాహ నరసింహస్వామి దేవాలయం, శ్రీశైలం దేవాలయం, అలాగే అన్నవరం దేవాలయం ఇవన్నిటిని అభివృద్ధి చేస్తున్నారండి. సుమారు 25.32 కోట్లతో అన్నవరం దేవస్థానంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. 2024-29 కాలానికి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని విడుదల చేసింది. దీంట్లో భాగంగా ఒక 10,000 హోమ్ స్టే సౌకర్యాలు కల్పించాలని, 50,000 కొత్త గదులను జోడించడం మరియు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ఇవన్నీ చేయాలని నిర్ణయించారు. 2026 నాటికి 10,000 గదులు, హోటల్లో సుమారు 10,000 గదులను తీసుకురావాలని, 2029 నాటికి 50,000 గదుల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే యాంకర్ హబ్బులు కూడా అభివృద్ధి చేస్తున్నారండి. విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి వంటి ప్రాంతాల్లో వివిధ రకాల పర్యాటక అనుభవాలను అందించే యాంకర్ హబ్బులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో సుమారు 10,600 కోట్ల పెట్టుబడులు పర్యాటక రంగంలో ఆకర్షింపబడ్డాయని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 40 బౌద్ధ స్థలాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు. 100 ఆలయాల్లో టెంట్ సిటీలను అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఏపీ టూరిజం హోమ్ స్టే పోర్టల్ను కూడా ఇటీవలే ప్రారంభించడం జరిగిందండి. స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్ని అభివృద్ధి కోసం సుమారు 127.39 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఛాలెంజ్డ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా 49.49 కోట్లతో అహోబిలం మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి పర్యాటక రంగంలో వస్తున్న ప్రాజెక్టుల వివరాలండి. 2029 నాటికి పర్యాటక రంగంలో సుమారు 25,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించడం కూడా జరిగింది. నెక్స్ట్ కొత్త వాడరేవు బీచ్ అండి. బాపట్ల జిల్లాలోని కొత్త వాడరేవు సముద్ర తీరంలో 200 కోట్లతో నిర్మించిన శాండ్స్ బై ద బే రిసార్ట్ను ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అందువల్ల ఈ కొత్త వాడరేవు బీచ్ కూడా వార్తల్లో ఉంది. ఇది ఏ జిల్లాలో ఉందో గుర్తుపెట్టుకోండి, బాపట్ల జిల్లాలో ఉంది. నెక్స్ట్ యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితా, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడానికంటే ముందు కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా తాత్కాలిక జాబితాలో చేర్చవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన 2 ముఖ్యమైన సహజ వారసత్వ ప్రదేశాలు ఇటీవల అందులో స్థానం సంపాదించాయి. అవి ఏంటి అంటే, ఒకటి తిరుమల కొండల సహజ వారసత్వం. సో తిరుమల కొండల్లో ఎపార్కియన్ అన్కన్ఫార్మిటీ అనేది ఒకట అరుదైన భౌగోళిక సరిహద్దు ఉందంటండి. ఇది దాదాపు 2.5 మిలియన్ సంవత్సరాల నాటి పురాతన శిలలు, ఆ తర్వాత ఏర్పడిన చిన్న శిలల కలయికతో ఇది ఉందంటండి. ఇది భూమి చరిత్రలోనే అతి ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీన్ని ఈ యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. అలాగే భీమిలి ఎర్రమట్టి దెబ్బలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయండి. విశాఖపట్నం సమీపంలో భీమిలి తీరానికి దగ్గరగా ఉన్న ఈ ఎర్రటి ఇసుక దెబ్బలు ఒక ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు. వీటిని కూడా ఇటీవల తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ 2 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. భౌగోళిక వారసత్వ స్మారక చిహ్నం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించింది. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ భీమిలి ఎర్రమట్టిల్ని ది నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించడం జరిగిందండి. ఈ పైన ఇప్పుడు చెప్పిన 2 ప్రాంతాలే కాకుండా గతంలో లేపాక్షిలోని వీరభద్ర దేవాలయం, అలాగే ఏకశిల నంది, విజయనగరం శిల్పం మరియు పెయింటింగ్ అండ్ ఆర్ట్ సాంప్రదాయం ఇవన్నీ కూడా యునెస్కో తాత్కాలిక జాబితాలో 2002లోనే చోటు దక్కించుకున్నాయి. మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు 69 అంశాలు ఇందులో చోటు సంపాదించుకోవడం జరిగింది. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ప్రాంతాలు తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇటీవల అయితే 2, అంతకుముందు ఒక 2, ఒకటి లేపాక్షిలోని వీరభద్ర దేవాలయం, నెక్స్ట్ ఏకశిల నంది. నెక్స్ట్ ఎన్టీఆర్ స్మృతివనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో నీరుకొండ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారండి, ఎన్టీఆర్ స్మృతివనాన్ని. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఈ స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుంటూరులోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు.
ఈ స్మృతివనంలో ప్రధాన ఆకర్షణగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహాన్ని నిర్మించాలని యోచిస్తున్నారు. విగ్రహం ఎత్తు సుమారు 182 మీటర్లు ఉంటుందంటండి. సుమారు 600 అడుగుల వరకు ఎత్తు ఉండవచ్చని ప్రతిపాదించారు. అందులో నీరుకొండ కొండ ఎత్తే సుమారు 300 అడుగులు ఉంటుంది. దాంతో కలిపి మొత్తం 600 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెక్స్ట్ అమరజీవి విగ్రహ ఏర్పాటు. అమరావతిలోని తుళ్ళూరు సమీపంలో 6.8 ఎకరాల్లో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంక్ష విగ్రహాన్ని మరియు ఆడిటోరియం, స్మృతివనాన్ని నిర్మించాలని చెప్పి భూమి పూజ ఇటీవల నిర్వహించారండి. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. సో అవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, అలాగే ఏవైతే ఈ బీచ్లు వాటి డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ పర్యావరణ అంశాలు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం అండి. తీర ప్రాంతాల్లో సముద్ర కోతను మరియు ఇసుక కొట్టుకుపోవడాన్ని నివారించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం కాకినాడ జిల్లాలోని హోప్ ఐలాండ్ చుట్టూ, అలాగే రాష్ట్రంలోని సున్నితమైన ఇతర తీర ప్రాంతాల వెంబడి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా తాడి చెట్లను పెద్ద సంఖ్యలో నాటుతారు. తాడి చెట్లు 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు పెరిగి తుఫాను గాలుని నుండి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఇసుకను బలంగా పట్టి ఉంచుకోవడం ద్వారా ఇసుక కొట్టుకుపోవడం కూడా కాపాడుతూ ఉంటాయి. నెక్స్ట్ కార్పొరేట్ భాగస్వామ్యంతో అడవుల అభివృద్ధి. రాష్ట్రంలోని గ్రీన్ కవర్ పెంపు మరియు అడవుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలో ఖాళీ స్థలాల్లో గ్రీన్ కవర్ పెంచే బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. 2047 నాటికి రాష్ట్రంలో గ్రీన్ కవర్ని 50% చేర్చాలని, అందులో భాగంగా 2029 నాటికి 37% గ్రీన్ కవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ప్లాస్టిక్ రహితంగా ప్రభుత్వ కార్యాలయాలు. డిసెంబర్ నాటికి కలెక్టరేట్లు మరియు ప్రభుత్వ కార్యాలయాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో ఆగస్టు 15 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించి రాష్ట్ర సచివాలయాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారండి. సో అవి మనకి పర్యావరణానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇచ్చిన అవార్డులు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సైమా అవార్డ్స్ 2025. ఇందులో తెలుగు విభాగానికి వచ్చిన అవార్డ్స్: ఉత్తమ చిత్రంగా కల్కి 2895 AD ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాకి, ఉత్తమ నటిగా రష్మిక మందన్న పుష్ప ది రూల్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ పుష్ప 2కి రావడం జరిగింది. ఉత్తమ విలన్ కమల్ హాసన్ కల్కి చిత్రానికి, ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్ కల్కి చిత్రానికి, ఉత్తమ సహాయ నటిగా అన్నాబెన్ కల్కి చిత్రానికి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకి రావడం జరిగింది. ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025. దీన్ని నిర్వహించిన సంస్థ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్. వేదిక విజయవాడలో దీనికి ప్రధానోత్సవం చేయడం జరిగింది. అవార్డులు లక్ష్యం ఏంటి అంటే ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, పెద్ద పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు వంటి వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలను, వ్యక్తులను గౌరవించడం. ఇందులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి రావడం జరిగింది. ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ CCL ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన వ్యక్తిన. ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు స్వర్గీయ రామోజీరావు స్మారకార్థం దీన్ని ఇచ్చారండి చల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి. నెక్స్ట్ బెస్ట్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్గా వేపూరి అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. బెస్ట్ MSME కంపెనీ ఆఫ్ ది ఇయర్గా ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్గా మా మహమాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవేరా AI మొబిలిటీ ప్రైవేట్స్ లిమిటెడ్. ఇక్కడ బెస్ట్ కంపెనీ 2 రకాలుగా ఇచ్చారు. లార్జ్ విభాగంలో, ఆటోమొబైల్స్ విభాగంలో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ది ఇయర్గా P రమణి, ప్రొప్రైటర్ రావు సెక్యూరిటీస్ అండ్ హౌస్ కీపింగ్ ఏజెన్సీ. సో ఇవి కొన్ని అవార్డులు అండి, ఇంకా చాలా ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాదని అవి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇతర అవార్డులు, ఇంకేం అవార్డులు ఇచ్చారో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బమిడపాటి విశ్వనాథ్కు భారతీయ భాషా సమ్మాన్ అవార్డు వచ్చిందండి. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో
తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యుడిగా పనిచేశారు. అలాగే ఈయన టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. నెక్స్ట్, బొంబాయిలో జరిగిన బిజినెస్ లైన్ చేంజ్ మేకర్స్ అవార్డ్స్ 7వ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థకు చెందిన అరకు కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 దక్కిందండి. అవార్డ్స్ అనేవి చాలా బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవికి జాషువా కవితా పురస్కారం లభించింది. నెక్స్ట్, ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా, అంటే చెస్లో చెక్మేట్ని పజిల్స్ని సాల్వ్ చేయగలగా ఫాస్టెస్ట్ అంటండి, నారా లోకేష్ గారి తనయుడు దేవాన్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. నెక్స్ట్, సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రదర్శనలో గండికోట పర్యాటక ప్రాంతానికి అత్యంత ఆకర్షణీయమైన కొత్త గమ్యస్థానం అనే అవార్డు దక్కిందండి. గండికోట పర్యాటక ప్రాంతానికి వచ్చిందంటే ఈ అవార్డు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం మరియు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో బిజినెస్ లీడర్ అండ్ మైస్ ట్రావెల్ ఎగ్జిబిషన్ 2025 నిర్వహించారు. ఆ ఎగ్జిబిషన్లో ఈ అవార్డు దీనికి ప్రదానం చేయడం అనేది జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారికి కొప్పారపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేయనున్నారు. సో కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం ఎవరికి దక్కిందంటే చాగంటి కోటేశ్వరరావు గారికి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ పరిశోధన మరియు డిజిటల్ ఇంటెలిజెంట్ నిపుణుడు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల గారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025లో ఈ అవార్డు ఆయనకి అందించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మొప్పర్రు గ్రామానికి చెందిన వ్యక్తి. నాగరాజు మద్దిరాల గారికి నాయుడమ్మ స్మారక పురస్కారం లభించింది. ఈయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నాగరాజు మద్దిరాల గారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ లభించింది. దీనిని గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అందిస్తుంది. నీటి సంరక్షణ, శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై అవలంబించే స్థిరమైన విధానాలతో పాటు ఇది సాధ్యమైంది. అందువల్ల ఈ అవార్డు రావడం జరిగింది. ప్రపంచంలో 9వ స్థానం వచ్చిందంటే కర్నూలు IIIT భవన నిర్మాణానికి. ఈ సంస్థ యొక్క ప్రాంగణం వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024లో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ప్రపంచంలోని ఉత్తమ విద్యా సంస్థల భవన నిర్మాణాల్లో ఈ క్యాంపస్ 9వ స్థానం దక్కించుకుంది. ఏదండి? కర్నూలు IIIT. పోటీ పరీక్షల కోసం బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సామాజిక న్యాయ భద్రత విభాగంలో స్కాచ్ గోల్డెన్ పురస్కారం లభించింది. సో అవి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవార్డులు అండి. నెక్స్ట్, ఏపీ ఎకానమీకి సంబంధించి వార్తల్లో ఉన్న అంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 2025-26 ఆర్థిక సంవత్సరంపై కాగ్ యొక్క తాజా నివేదిక. వీడియో కొంచెం లెంగ్తీగానే అవుతుందండి, చాలా ఎక్కువ మ్యాటరే ఉంది. రాష్ట్రంలో 2025-26 2025-26లో 2,97,929 కోట్ల ఖర్చు వివరాలను అంచనా వేసింది. సో ఇంత ఖర్చు చేయనున్నామని అంచనా వేసిందండి. ఇది గతం సంవత్సరం కంటే 19% అధికంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేస్తామని ప్రకటించింది. మొత్తం ఆదాయం అంటే ఇంత ఖర్చు పెట్టాలని అనుకుంది, కానీ మనకు వచ్చే ఆదాయం 2,18,002 కోట్ల వరకు వస్తుందని అంచనా వేసింది. అది దాదాపు 24% పెరుగుదల. అంతకుముందు సంవత్సరం కంటే 24% ఎక్కువ ఆదాయం వస్తుందని కూడా మన ఆంధ్రప్రదేశ్ అంచనా వేయడం జరిగింది. 2025-26లో రెవెన్యూ లోటు సుమారు 33,186 కోట్లుగా బడ్జెట్లో అంచనా వేసింది. ఇది జిఎస్డిపిలో 1.8%. గత ఏడాది 3% జిఎస్డిపిలో ఉన్న రెవెన్యూ లోటుతో పోలిస్తే ఇది తక్కువ. అంతకుముందు ఇంకా 3% రెవెన్యూ లోటు ఉందంటండి. ఈ సంవత్సరం అయితే అది మనకు 1.8% తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. 33,186 కోట్ల రెవెన్యూ లోటు. రాష్ట్రం మొదటి 5 నెలల్లోనే ఏటా లక్ష్యంగా ఉన్న అప్పుల్లో ఎంతైతే అప్పు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామో అందులో సుమారు 66% అప్పుని మొదటి 5 నెలల్లోనే చేసేసిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సుమారు 55,932 కోట్లు ఆల్రెడీ అప్పుగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అత్యధికంగా తీసుకోవడం, అప్పు ఎక్కువగా తీసుకోవడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 55,932 కోట్ల అప్పుని మొదటి 5 నెలల్లోనే మనం చేసేసాం. అది
సంవత్సరానికి వేసిన అంచనాల్లో 66% అప్పును ఆల్రెడీ మనం తీసేసుకున్నాం. జిఎస్టీ ద్వారా మనకు వచ్చిన ఆదాయం 27,477 కోట్లు అండి. జిఎస్టీ ద్వారా రాష్ట్రం ఇంత వస్తుంది సంవత్సరానికి అని చెప్పి అంచనా వేయడం జరిగింది. 27,477 కోట్లు వస్తుందని అంచనా వేస్తే అందులో 61% రాబడి అంటే 16,754 కోట్లు ఆల్రెడీ మొదటి 5 నెలల్లోనే రాబడి రూపంలో మన ఆంధ్రప్రదేశ్ సంపాదించడం జరిగింది. సో 61,578 కోట్లు రెవెన్యూ రాబడి దక్కిందని, అదే సమయంలో 55,932 కోట్లేమో అప్పు రూపంలో సమీకరించారని. సో ఇంతేమో మనకి రెవెన్యూ రాబడి వచ్చిందండి, ఇంతేమో అప్పు చేశారు. ఇక్కడ ఆల్రెడీ పైన అప్పు గురించి చెప్పాడు కదా, ఆ రెండు కలిపి ఈ 5 నెలల్లో సుమారు 1,17,511 కోట్లు రాష్ట్రానికి డబ్బు చేరుకుందని చెప్పి కాగ్ నివేదిక వెల్లడించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కేంద్ర రంగ ప్రాజెక్టుల స్థితి. సో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రారంభించిన ప్రాజెక్టుల స్థితి గురించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందండి. ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖలకు చెందిన 51 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ 51 ప్రాజెక్టుల ప్రారంభ అంచనా వ్యయం 1.30 లక్షల కోట్లండి. పథకాలు ప్రారంభించినప్పుడు అంచనా, అప్పుడు అంచనాలన్నీ పెరిగిపోయి సుమారు అది 1.84 లక్షల కోట్లకు పెరిగిందని, సుమారు 41.21% అంచనాలు పెరిగాయని, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 78,000 కోట్లు ఖర్చు చేశారని, కేంద్ర నిధులతో చేపట్టిన 3 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు ఇప్పటి వరకు 83% పైగా పూర్తయ్యాయని ఈ నివేదికలో ఉంది. సో పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం స్టార్టింగ్లో 10,151 కోట్లు కాగా ఇప్పుడు అది 55,548 కోట్లకు పెరిగిందని కూడా కేంద్రం పేర్కోవడం జరిగింది. ఇప్పటి వరకు 95% పూర్తయిన సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ 2026 జూన్ నాటికి, మరియు 98% పూర్తయిపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. నెక్స్ట్, 2025-26 తొలి త్రైమాసికంలో రంగాల వారీ వృద్ధి. సో మొదటి 3 నెలల్లో ఏ రంగంలో ఎంత వృద్ధి సాధించారనే నివేదిక ఇటీవల విడుదలైందండి. అందులో పరిశ్రమల రంగం, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగం 11.91% వృద్ధితో అత్యధిక వృద్ధి సాధించింది. సేవా రంగం 10.70%, వ్యవసాయ దాని అనుబంధ రంగాలు 9.60% వృద్ధి రేటుని సాధించాయండి 2025-26 తొలి త్రైమాసికంలో. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి మొత్తం 10.50%, జాతీయ జీడిపి, సో మన జిఎస్డిపి వృద్ధి రేటు ఈ 3 నెలల్లో 10.50% ఉందంటండి. అదే జాతీయ జీడిపి వృద్ధి అయితే 8.8% ఉంది, దానికంటే మనదే ఎక్కువ అని ఇక్కడ పేర్కోవడం జరిగింది. అలాగే జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థూల విలువ జోడింపు ఇది 10.76% నమోదైందండి. ఇదే త్రైమాసికంలో ఉన్న గతంలో అయితే 9.4% వచ్చింది. ఈ సంవత్సరం ఎక్కువగా డెవలప్మెంట్ కనపడుతుందని చెప్పి ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఈ అధిక వృద్ధికి కారణం ఏంటి అంటే గనులు క్వారీయింగ్లో భారీగా వృద్ధి సాధించిందండి ఆంధ్రప్రదేశ్. గనులు క్వారీయింగ్ రంగంలో 43.54%, చేపలు ఆక్వాకల్చర్లో 14.52%, హోటల్స్ వర్తకంలో 17.92 వంటి ఉపరంగాల్లో నమోదైన అధిక వృద్ధి రేట్ల వల్ల రాష్ట్రం యొక్క అధిక వృద్ధి రేటు కనపడుతుందన్నమాట మనకి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఓవరాల్గా 11.11% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం సంవత్సరానికి ఇంత శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఇచ్చిన 3 విలువలు కూడా ఫస్ట్ 3 నెలల్లో సాధించిన వృద్ధి రేటు, ఇవన్నీ కూడా ఫస్ట్ 3 నెలల్లో సాధించిన వృద్ధి రేట్లేనండి. ఆంధ్రప్రదేశ్ 5వ ఆర్థిక సంఘం సిఫార్సులు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం తన సిఫార్సులు ఇటీవల గవర్నమెంట్కి సమర్పించింది. ఈ సిఫార్సులు ప్రధానంగా రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. 2025-26 నుండి 2029-30 మధ్య కాలంలో పంచాయతీరాజ్ సంస్థలకు సుమారు 7,033 కోట్లు మరియు పట్టణ స్థానిక సంస్థలకు 2,016 కోట్లు వనరుల అంతరం ఉందని, లోటు ఉంది బడ్జెట్లో, వాటికి సంబంధించిన నిధుల లోటు ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ పేర్కోవడం జరిగిందండి. సుమారు పంచాయతీరాజ్ సంస్థలకైతే 7,033 కోట్లు అవసరమవుతుందని డబ్బు పట్టణ స్థానిక సంస్థలకైతే 2,016 కోట్ల వరకు అంచనా అవసరమవుతుందని చెప్పి లోటు బడ్జెట్తో ఉన్నాయని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. ఈ యంత్రాన్ని పూర్తి చేయాలని చెప్పి సిఫారసు చేసిందనమాట.
ఆస్తి పన్ను డిమాండ్కు వాస్తవ వసూలుకు మధ్య పెద్ద అంతరాన్ని పూడ్చాలని కూడా సిఫారసు చేసింది. రెవెన్యూ పెంపుదల అంశాలపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని పేర్కొంది. స్థానిక సంస్థల యొక్క పాత విద్యుత్ బకాయిలు జూన్ 2020 నాటికి సుమారు 5,851.58 కోట్లు, వీటిని చెల్లించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. సో ఆంధ్రప్రదేశ్ 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షురాలు ప్రొఫెసర్ రత్నకుమారి గారు. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఎవరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం అధ్యక్షులు అని అడుగుతారండి. ప్రొఫెసర్ రత్నకుమారి గారు. రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బణం 2025 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం 0గా ఉందండి. ఇది దేశంలోనే అతి తక్కువ రేటు. అది ఆగస్టు నాటికి కొంత పెరిగి ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఎంత అంటే ఆగస్టులో 1.93% చేరుకుంది. అయినప్పటికీ జాతీయ ద్రవ్యోల్బణం కంటే తక్కువగానే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయంగా అది 2.07% ఉందండి. నెక్స్ట్ వార్తల్లో ఉన్న విమానాశ్రయాలు అలాగే పోర్టులు. మూలపేట పోర్ట్ పైన ఇందాక వచ్చింది కదండి, అక్కడ నేను జిల్లా చెప్పడం మర్చిపోయాను. అది శ్రీకాకుళం జిల్లాలో ఉంది మూలపేట పోర్టు. ఇది 2026 మే నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు దీన్ని నిర్మిస్తుంది. నెక్స్ట్ రామాయపట్నం పోర్ట్ నెల్లూరు జిల్లాలో ఉంది. 2026 నాటికి దీన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ మ్యారీ బోర్డు సహాయంతో రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని నిర్మిస్తుంది. మచిలీపట్నం పోర్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. నెక్స్ట్ దుగరాజపట్నం పోర్ట్, ఇది ఒక నౌకా నిర్మాణ క్లస్టర్ అండి. ఇక్కడ నౌకలు నిర్మిస్తారు లేదా నౌకల్ని బ్రేక్ చేయడం అటువంటివి చేస్తారు. అభివృద్ధి చేసేందుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 3,500 కోట్లతో దీన్ని నిర్మిస్తారు. ఇది తిరుపతి జిల్లాలో ఉంది దుగరాజపట్నం. నెక్స్ట్ దగదర్తిలో విమానాశ్రయం దగదర్తి మండలం నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది కావలికి సమీపంలో ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విమానాశ్రయం యొక్క మొదటి దశ పనులకు ఆమోదం తెలిపింది. 916 కోట్ల అంచనా వ్యయంతో మొదటి దశ పనులు ఏపీఏడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి టెండర్లకు ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తుంది. సో దగదర్తి విమానాశ్రయం ఎక్కడ నిర్మిస్తున్నారంటే నెల్లూరు జిల్లా అండి. సో ఇక మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు వివరంగా ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ని వదలలేదండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ మేము అందిస్తాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చాలు. 50 గజాల్లోపు పుర నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీలు నిర్మించే పేదల ఇళ్లకు అనుమతుల ఫీజును ₹1గా ప్రభుత్వం నిర్ణయించింది. సో ₹1 ఫీజు కట్టి అనుమతులు పొందవచ్చు అనమాట అండి. ఎక్కడ అంటే పుర మరియు నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో నిర్మించే పేదల ఇళ్ళు 50 గజాల్లోపు ఇళ్ళకైతే. నెక్స్ట్ ₹10కే కాఫీ, వాటర్ బాటిల్ మరియు ₹20కే సమోసా స్వీట్ను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందించే ఉడాన్ యాత్రి కేఫ్లను విజయవాడ విమానాశ్రయంలో ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. సో విజయవాడలో మొదటిసారి, మొత్తం ఆల్రెడీ దేశంలో ప్రారంభమైందండి. ఇటీవల దాన్ని విజయవాడలో ఈయన ప్రారంభించడం జరిగింది. అంతే, ఇదే మొదటిదైతే కాదు. ఓకేనండి. జిఎస్టీ సంస్కరణలతో పేదలకు కలిగిన మేలును వివరిస్తూ అక్టోబర్ 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ జిఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు సుమారు 8,000 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 18 నగర వనాల ఏర్పాటు కోసం రాష్ట్ర అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 18 నగర వనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారంటండి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నగర వనాలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు 54 నియోజకవర్గాల్లో 61 నగర వనాలు మనకి మంజూరయ్యాయి. కొత్తగా ఒక 18 కావాలని అడుగుతున్నారు అనమాట అండి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను మంజూరు చేసింది. ఎక్కడ అంటే హిందూపురం, సత్యసాయి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తారు. మెగా డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు పొందిన 15,941 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు జారీ చేసింది. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది చూసుకోండి. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా వైఎస్ఆర్ అనేది తీసేస్తూ తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ పురపాలక చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. నెక్స్ట్ రాష్ట్రంలో త్వరలో యోగా ప్రచార పరిషత్తును ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, తిరుపతి నగరాల్లో ప్రచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 108 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 10 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్, విశాఖపట్నంలో ఏవియేషన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు జిఎంఆర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది దేశంలోనే 2వ ఏవియేషన్ విశ్వవిద్యాలయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల్లో 10.40 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేష్ శాసనసభలో తెలిపారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే లక్ష్యం తమ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమ ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కూడా తెలిపారు. ఇళ్ల వద్దనే ప్లాస్టిక్ మరియు ఈ వేస్ట్ కొనుగోలు కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థ కాదండి, తప్పడింది, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. నేను దాన్ని సరిచేస్తానండి, మీరు స్వచ్ఛాంధ్ర అండి. అమరావతిలో 150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర గ్రంథాలయాన్ని నిర్మిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్ సంస్థ 100 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అనే పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ మరియు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా రచించారు. సో వీళ్ళిద్దరూ రచించారంటే ఈ పుస్తకాన్ని. ఇది 1884లో ఎన్టీఆర్ కాంగ్రెస్ మీద సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఇటీవల చంద్రబాబు నాయుడు గారు, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారితో కలిపి దీన్ని ఆవిష్కరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం అమలవుతున్న సేవలు ఎన్ని అంటే 738 సేవలు అమలవుతున్నాయండి. మాజీ ఎమ్మెల్యేల పింఛన్ను 30,000 నుండి 50,000కు పెంచేలా శాసనసభ ఆమోదం తెలిపింది. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఈ కేంద్ర పథకం ద్వారా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా మహిళలందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో సెంటర్లో అక్కడ మోడీ గారు ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్లో నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రారంభించారని గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మన రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు నిర్వహించే నారీ సశక్త పరివార్ అభియాన్లో భాగంగా 13,944 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారంటండి. విజన్ 2047 లక్ష్యంలో భాగంగా $2.4 ట్రిలియన్ ఎకానమీని ఆంధ్రప్రదేశ్ చేరుకోవాలి అంటే సగటున 15% వృద్ధి రేటు సాధించాలని దానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సో మన లక్ష్యం ఏంటో చూసుకోండి. విజన్ 2047 లక్ష్యం $2.4 ట్రిలియన్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ని చేర్చాలి. ఐఐటి మద్రాస్ యొక్క స్వయం ప్లస్ ఆన్లైన్ వేదిక నుండి ఏఐ ఫర్ ఆల్ అనే పేరుతో ప్రత్యేకించి పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ఇంటర్మీడియట్ అధ్యాపకుల కోసం కృత్రిమ మేధకు సంబంధించిన కోర్సులను ఉచితంగా అందిస్తున్నారండి. ఏఐ కోర్సులు నేర్పుతారంట మనకి ఎవరెవరికంటే టీచర్స్కి మరియు లెక్చరర్స్కి, గవర్నమెంట్ టీచర్స్కి, గవర్నమెంట్ లెక్చరర్స్కి. ఎవరు నేర్పుతున్నారంటే ఐఐటి మద్రాస్ యొక్క స్వయం ప్లస్ ఆన్లైన్ వేదిక ద్వారా నేర్పుతారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో ఒక భారీ సభను నిర్వహించింది. ఓకేనండి. నెక్స్ట్, యూరియా బస్తాలు వాడటం తగ్గిస్తే బస్తాకి $800 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సో యూరియా వాడకాన్ని తగ్గించినందుకు గాను ఎన్ని బస్తాలు తగ్గించి వాడితే అన్ని $800 ఇస్తామని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల విద్యార్థులకు కోడింగ్ ద్వారా గేములు, యానిమేషన్లు రూపొందించి నిజ జీవిత సమస్యలు పరిష్కరించడానికి అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అమెజాన్ సంస్థ ప్రారంభించిందండి. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా విభాగం, సమగ్ర శిక్ష మరియు లాభాపేక్ష లేని సంస్థలైన లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలియాన్స్ల భాగస్వామ్యంతో అమెజాన్ ఇండియా చేపట్టింది. సో చాలా సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయండి ఇందులో. దీన్ని తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూల్స్లో దీన్ని ప్రారంభిస్తున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో గంట ఉంటుందండి. ఆ గంటను
తెలుగు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మోగించారు. స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏదైనా మైలురాయి లాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఇక్కడ గంట మోగిస్తారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నందుకు ఈయనకి అవకాశం లభించింది. రాష్ట్ర సమాచార కమిషన్లో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలను విస్తరణని పడిందండి. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ప్రారంభించారు. దేశంలో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించిన తొలి సమాచార కమిషనర్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు అంటే ఆర్ మహబూబ్ బాషా గారు. విశాఖపట్నంలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకులో భాగమైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ 533 కోట్ల రుణాన్ని అందిస్తుంది. ఎక్కడంటే విశాఖపట్నంలో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడం కోసం. రాష్ట్రంలో 110 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నారండి. వీటి ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సూచించిన 4 నెంబర్లకి మాత్రమే ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒక కార్డు ఇస్తారండి, దాన్ని రీఛార్జ్ చేసుకుని ఆ కార్డు ద్వారా వీళ్ళు ఫోన్ చేసి కేవలం 4 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. గూగుల్ తన డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ పాలు వినియోగంలో దేశంలోని ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఇది ఆల్రెడీ మనం ఎదురు చూసామండి, మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 244 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. 22,518 మినీ గోకులాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారని, అదేవిధంగా పీఎం జన్మన్ పథకం ద్వారా 665 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం కూడా జరిగిందని ఇటీవల శాసనసభలో కాదండి అనంతపురం సభలో మనకి పవన్ కళ్యాణ్ గారు పేర్కోవడం జరిగింది. జాతీయ తెలుగు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీలు నిర్వహించారు. సో ఎక్కడ నిర్వహించారంటే పాలకొల్లులో నిర్వహించారంటే అంతర్జాతీయ లఘు షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్ అనమాట అండి. పాలకొల్లులో నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా. ఔటర్ రింగ్ రోడ్ కోసం రూపొందించిన తాజా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు దాదాపు 25,000 కోట్లు ఖర్చు అవుతుందని, అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ పొడవు దాదాపు 189 కిలోమీటర్లు, అలాగే 6 లైన్స్ 6 వరుసల రోడ్డు నిర్మిస్తారని చెప్పి యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే నిర్మించేందుకు గాను కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందండి. దేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ సదుపాయాన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 40 కోట్లతో ప్రతిపాదన రూపొందించిందండి. క్వాంటమ్ రిఫరెన్స్ సదుపాయం అంటే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ యొక్క విడి భాగాలు తయారు చేయడం, ఓకే, అందులో ఏమైనా లోపాలు వస్తే సరిచేయడం, ఇటువంటివన్నీ చేస్తారనమాట అండి. అమరావతి నుండే క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి అడుగులు పడతాయని, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అంటే ఒక ప్రామాణిక కేంద్రం, అంటే ఏది ఎంత ఉండాలి, టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆ పరికరం ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ ఇక్కడే చెప్తారనమాట అండి. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం క్వాంటమ్ పరికరాల తయారీ మరియు పరిశోధన కోసం ఖచ్చితమైన కొలతలు, నాణ్యతా ప్రమాణాలు మరియు పరీక్షా వాతావరణాన్ని ఇక్కడ అందిస్తారు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 అనేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో యువజన సర్వీసుల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక డిజిటల్ మారథాన్ కార్యక్రమం అండి. ఇందులో భాగంగా వికసిత్ భారత్ 2047 మరియు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ యువతను క్రియాశీలకంగా భాగస్వామ్యం చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. యువత తాను ఎంచుకున్న అంశంపై వీడియోలు, రీల్స్ రూపొందించి వాటిని తమ వ్యక్తిగత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా #ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 అనే అధికారిక హ్యాష్ట్యాగ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2025 అండి. థ్యాంక్ యూ.